శ్రద్ధగా కొన్ని విలువైన సంగతులు మనం విందాం. నా మాటలు అందరికీ క్లియర్గా వినబడుతున్నాయా? చివరి వరకు వినబడుతున్నాయా? మన దగ్గర ఉన్న బైబిల్లో నుంచి పురాతనమైన ఒక సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ జరగబోయే భవిష్యత్తు యొక్క పరిస్థితులు ఏంటో ఎలా అంచనా వేయాలో దృష్టాంతాలుగా దేవుడు మన దగ్గర ఉంచాడు కనుక ఒకసారి మనం అది ధ్యానిద్దాం. ఒకసారి నిర్గమకాండము స్పష్టంగా చదవగలిగారు ఎవరైనా ఉంటే ఒక్కరు చదవండి. నిర్గమకాండము 12వ అధ్యాయం, నిర్గమకాండము 12వ అధ్యాయం సుమారు 8వ వచనం వరకు చదువుకుందాం. మోసే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఎలాగూ సెలవిచ్చెను. నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది ఈ సంవత్సరానికి మొదటి నెల. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల యొక్క లెక్క చొప్పున ఒక్కొక్కరు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలను. గొర్రెల నుండైనను మేకలలో నుండైనను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిను ఎండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీద ఆ రాత్రియే అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసము పొంగని రొట్టెలను తినవలను. చేదు కూరలతో ఆగుదాం. అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? మనం చెబుతున్న సంగతులు ఏవైతే ఉన్నావో బైబిల్ అలా ఉన్నవో లేదో చూస్తూ వినండి. ఎందుకంటే ఇటీవల కాలంలో బైబిల్లో ఏముందో వినే ప్రజలు కరువైపోయారు. బైబిల్ని చూసి ప్రసంగాలు చెప్పే ప్రసంగికులు కరువైపోయారు. ఇప్పుడంతా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు నేను పేర్లు చెప్పను కానీ మీరు గమనించండి. ఆరాధన పేరుతో గంటల గంటలు సమయం అంతా వ్యర్థము చేసి కనీసం 20 నిమిషాలు కూడా వాక్యం చెప్పని సభలు ఈరోజు ప్రజల మధ్య జరుగుతుంటే వీళ్ళకి వాక్యం చెప్పి పంపించాలని ఇంకిత జ్ఞానం లేని బోధకులు ఉన్నారు ఈరోజు సొసైటీలో. మన ఆరాధనకు అందం ఎప్పుడు తెలుసా? వాక్యం ఉండాలి. ఈరోజు వాక్యాలు వినేవాళ్ళు లేరు. ఆరాధనలు ఆరాధనలు ఆరాధనలు. ఆరాధనకు నేను వ్యతిరేకం కాదు, ఆరాధన నేను చెయ్యొద్దని కాదు, ఆరాధన పేరు మీద కుప్పుగంతులు వేయొద్దని చెప్తున్నా. ఆరాధన పేరు మీద ఎక్స్ట్రీమ్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? లైట్స్ ఆపుతున్నారు, లైట్స్ వేస్తున్నారు, రంగురంగు లైట్లు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. డయాస్ మీదకి ఎక్కిన పాస్టర్ గారు అస్సలు కుదురుండట్లేదు. అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు, మధ్య మధ్యలో పొగెడుతున్నారు, నడుతున్న ఈ పొగలెట్టే కార్యక్రమం ఏంటి? శ్మశానాల్లో తిరిగే వల్ల ప్రజలు ఏం చేస్తున్నారు? ఈయన గారు ఇక్కడ ఎక్కి డ్యాన్స్ చేస్తుంటే ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే ఎక్కి ఈయన డ్యాన్స్ చేసేసరికి ప్రజలు కూడా పాస్టర్ గారే డ్యాన్స్ చేస్తున్నారని వీళ్ళు కూడా డ్యాన్స్ చేస్తున్నారు. అందుకే ఈ రోజుల్లో చెప్పే ఆయన చేతుల్లో బైబిల్ లేదు, వినేవాళ్ళ చేతుల్లో బైబిల్ లేదు. మరి సభలకు ఎందుకు వస్తున్నారంటే ఒక తన్మయత్నం కొరకు వస్తున్నారు.
అందుకే అన్ని సభలు వేరు, ఈ సభ వేరు. ఈ సభలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏముందంటే వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాటే ఉంటుంది. దేవుని మాట మాత్రమే సౌందర్యం. ఇక్కడ ఏం వినడానికి వచ్చారు, ఏం చూడడానికి వచ్చారు? అంత చూడదగ్గ మనుషులు ఎవరు ఇక్కడ లేరు. ఇక్కడ ముఖ్యమంత్రి తాలూకు ఎవరు రాలేదు. ఇక్కడికి చూడాల్సిన కార్యక్రమాలు ఏమున్నాయి? సినిమా యాక్టర్లు లేరు ఇక్కడ. మరి ఏం వినడానికి ఎంతమంది వచ్చారంటే వాక్యం. ఆ వాక్యాల్లో ఏం వింటున్నారో కాస్తంత చూసుకోవాలి. అందుకే వినే మీ చేతుల్లో బైబిల్ పెట్టాడు, చెప్పే నా చేతుల్లో బైబిల్ పెట్టాడు. జాగ్రత్తగా వినమన్నాడు, చెప్పే నన్ను ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పమన్నాడు, వినే మిమ్మల్ని చెప్పండి గట్టిగా. అది ఆయన ఏం చెప్తున్నాడు, ఎందుకు వచ్చాం? నేను అడుగుతున్నాను, కళ్ళబల్లు కబుర్లు చెప్పడానికి కాదు ఇక్కడ వచ్చింది. ఎంతమంది ఉన్నారు నాకు తెలుసు, కొన్ని వేల మంది ఉన్నారు ఇక్కడ. సుమారు ఒక 1000 లేదా 1500 మంది ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇన్ని వందల మంది మీరు కూర్చొని ఒక్కొక్కరు గంట దేవుడు నమ్మి నా చేతుల్లో పెట్టినప్పుడు 1500 గంటలు నా చేతుల్లో దేవుడు పెట్టినప్పుడు నేను ఏం చెప్పాలండి? వాళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పాలి. మీరేం చేయాలి? మీ సమయం అంతా కేటాయించి ఇక్కడ కూర్చున్నప్పుడు ఏం చెబుతున్నాడు, ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే సంగతులు చెక్ చేసుకోవాలి. ఈరోజు లేదు. సిలువను గూర్చిన ప్రసంగాలు లేవు, సిలువను గూర్చిన వార్త లేదు, క్రీస్తును గూర్చిన ప్రసంగాలు లేవు. మరి ఏం చెప్తున్నారు? ఏం చెప్పరు, అంతే ఎంటర్టైన్మెంట్. ఆయన ఎమ్మెల్యే గారిలా వస్తారు, ఎమ్మెల్యే గారిని తీసుకొస్తారు. వాటర్ బాటిల్ మోసేవాడు ఒకడు, సిగిలేని వాళ్ళు వాటర్ బాటిల్ మోసేవాళ్ళు ఒకడు, దారి లేకుండా అడ్లేండి, ఎవడు అడ్డు ఉంటాడు, ఎదవాడావిడి అడ్లేగండి అని అడ్లేగమని చెప్పాడు ఒకడు, వాటర్ బాటిల్ మోసేవాడు. సిగ్గులేని పరిస్థితి ఏంటి చెప్పిన, ఆయన గారు బైబిల్ మోసేవాడు. మీరేనండి ఇలా తయారు చేశారు ఆ పాస్టర్లని. నేను మంచి పాస్టర్ ఉన్నారండో, వాళ్ళని ఏమన్నా, వాళ్ళ చేతులకి నేను చేతులు ఎత్తి వాళ్ళకి దండం పెడతాను. నిజాయితీగా పేదరికంలో మధ్య తరగతుల్లో సేవ చేస్తున్నాను, బలిసిన వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. వాళ్ళు నువ్వు ఎమ్మెల్యేవా, నీ బిల్డప్, నీ వ్యవహారం, ఇవన్నీ అడుగుతున్నాను. దేనికి? వయసు మళ్ళింది, వయసు మీద పడింది, వయసు మళ్ళింది, బుద్ధి జ్ఞానం ఉండకరా ఇంతమంది వచ్చారు, కనీసం వాళ్ళకి వాక్యం చెప్పాలని తెలియాలిగా. ఈరోజు ఎందుకు అలా అయిపోయారంటే ప్రజలు అలా తయారు చేస్తారు. ఎక్కడ లేని జబ్బు వచ్చింది ఈ మధ్య, ఎక్కడ లేని జబ్బు ఏంటో చెప్పిన. ఒకప్పుడు సభ అయిన వెంటనే పాస్టర్ గారితో ప్రార్థన చేసుకున్నారు, ప్రార్థనలు పోయాయి, సెల్ఫీలు వచ్చాయి. సెల్ఫీ నడుతున్నాను. సెల్ఫీ దేనికి? శ్మశానం మీద వేసుకుంటావు లాస్ట్ రోజు, దేనికి? అసలు వాక్యం మీద నడుతున్నాను, పట్టు లేదు, వినే ఆసక్తి లేదు. అందుకే ఇలాంటి పాత విషయాలు ఇప్పుడు మనం చదువుకున్న ఎప్పుడు పాత విషయాలు ఇవి, క్రీస్తు పూర్వం సంగతులు ఇవి, ఎప్పుడో మన సండే స్కూల్ లెవెల్ నుంచి చదువుకోవాల్సిన సంగతులు ఇవి. ఒక్క మాటలో చెప్పాలంటే పురాతనమైన బైబిల్ చరిత్రలో మోసే రాసిన పాత సంగతులు ఇవి. ఇప్పుడు ఈ చదివిన సంగతులు నిజాయితీగా ఒప్పుకుందాం, ఈ చదివిన అధ్యాయం మనకేమైనా అర్థమైందా? మనకేం అర్థం అవ్వలేదు. మరి ఎందుకు వస్తాయి? ఇంటికి 5-6 బైబిళ్ళు ఉన్నాయి, ఇంటికి 5-6 బైబిళ్ళు ఉన్నాయి. ఒక్కరు చదివేవారు ఉన్నారు ఇంట్లో? బైబిల్ చదివేవారు లేరు, బైబిల్ వినేవారు లేరు. మరి ఎందుకు వస్తున్నారంటే వాగ్దానం కార్డులు తీసుకుంటారు, వచ్చి వాగ్దానం కార్డులు క్యాలెండర్ల మీద చదువుతారు. వాగ్దానం కార్డులు తీసుకోవద్దంటలేదు, కార్డు లైసెన్స్ అనుకుంటున్నావా? వాగ్దానం కార్డు ఒక రెఫరెన్స్ తీసినప్పుడు ఆ రెఫరెన్స్లో చూడు, ఆ రెఫరెన్స్ ఎక్కడుంది తెలియాలిగా. ఆ రిఫరెన్స్ ఎక్కడుందో నీకు తెలియాలి. ఆ అధ్యాయం ఏంటి, ఆ వచనం ఏంటి, ఆ పుస్తకం పేరేంటి, ఆ రచయిత ఎందుకు రాశాడు, రాసిన ఆయన మోసేనా, సమూయేలా, యెర్మియాయా, ఎవరు రాశారు, ఈ పద్ధతులు ఏమీ లేవు. ఆ రిఫరెన్స్ వాళ్ళు తీసుకుని లైసెన్స్లో దాన్ని ఏడాదంతా చూసి మురిసిపోతున్నారు. నడుతున్నాను, దీన్ని చూసి మురిసిపోయడం వలన ఒరిగేది ఏమీ లేదు. ఒక్క రెఫరెన్స్ కాదు, మొత్తం అధ్యాయం, మొత్తం పుస్తకం, మొత్తం 66 పుస్తకాలు నీ లైఫ్కి సంబంధించి ఉంది. ఈ డాక్యుమెంట్ అంతా చదవాలి, ఇది చదివితే కానీ అర్థం కాదు మనకు. అందుకే దీన్ని ధ్యానించాలి. వాట్సాప్లో చూస్తున్నారు నడుతున్న వాక్యాలు, డైలీ వాట్సాప్లో చూస్తున్నారు, వాట్సాప్లో చూస్తే అయిపోద్దా? బైబిల్కి ఒక విధానం ఉంది, క్రమానుగతంగా చదవాలి. దీన్ని క్రమానుగతంగా అంటే ఒక సిస్టమేటిక్గా చదవాలి, అధ్యాయం వెంబడి అధ్యాయం, వచనం వెంబడి వచనం, జాగ్రత్త దీన్ని చదివి దాని నేపథ్యం అంతా ఏంటో తెలిస్తే కానీ దాని సారం నీకు తెలియదు. దాని సారం నీకు తెలిస్తే కానీ జీవితంలో ఏం మాట్లాడాలో, ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, ఏ ఉద్యోగం చేయాలో, ఎలాంటి పనులు చేయకూడదు, ఏం చేయాలో, ఇంత సిస్టమ్ అంతా నీకు అర్థం కావాలంటే బైబిల్ చదవాలి. చదివేవాళ్ళేరి అయిపోద్ది, సభ అయిపోయినట్టే తీసుకెళ్ళాలా కబోర్డ్లో పడేస్తారు అంతే. మళ్ళీ దాని గొడవ ఉండదు మీకు ఆదివారం వచ్చే వరకు.
తల దగ్గర పెట్టుకునే వాళ్ళు ఒకడు, జిప్పేసి పెట్టుకునే వాళ్ళు ఒకడు, గుండెల మీద పెట్టుకునేవాడు ఒకడు. ఎలాగైపోయారేటండి? చెప్పేవాళ్ళు లేరు. దీన్ని చదవాలనే పుస్తకంగా ఇచ్చాడు, నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. ఇప్పుడు చదివాం. ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ విచిత్రమైన సంభాషణ జరుగుతుంది. ఇది హిస్టరీ. ఒక హిస్టరీ నమోదు చేయబడింది, ఒక చరిత్ర నమోదు చేయబడింది. చరిత్రలో ఏముంది? జరిగిన చరిత్రలో నుంచి, మీరు జాగ్రత్తగా చూడండి, పెద్దలకు అర్థమవుద్ది. జరిగిన చరిత్రలో నుంచి జరగబోయే భవిష్యత్తుని చెబుతున్నాడు. మరలా జరిగిన చరిత్రలో నుంచి జరగబోయే చరిత్రని చెప్తున్నాడు. జరిగిన చరిత్రలోంచి జరగబోయే చరిత్ర ఏంటి? మీకు ప్రసంగి యొక్క ఉద్దేశం, మీకు ఉద్దేశం కలిగి ఉంటే అర్థమైతే, ప్రసంగి పుస్తకంలో ఒక మాట ఉంటుంది, పదే పదే మీరు చదవలేదు. మునుపు జరిగినదే చెప్పండి మళ్ళీ జరుగుతుంది. మునుపు జరిగిందే మళ్ళీ జరుగుతుంది. అంటే చరిత్రలో ముందు జరిగిందే చెప్పాలి మళ్ళీ జరగబోతుంది. అంటే ఈ 12వ అధ్యాయంలో జరిగిందే రేపు జరగబోతుంది అంటున్నారా జేమ్స్ గారు? అంటే అదే జరగబోతుంది. అంటే ఇప్పుడు మునుపు జరిగిందే మళ్ళీ జరుగుతుందా? అవును. ఇప్పుడు ఏదైతే మనం చదివామో అదే జరుగుద్ది. ఏం జరుగుద్ది? 12వ అధ్యాయంలో ఏం జరిగింది అదే జరుగుద్ది. 12వ అధ్యాయంలో ఏం జరిగింది? ఐగుప్తి నాశనం జరిగింది. ఏం జరిగింది? ఐగుప్తి నాశనం. ఐగుప్తి అంటే ఏంటి? ఐగుప్తి అంటే ఆ రోజు ఇశ్రాయేల్ని బానిసలుగా నొక్కుబెట్టి నల్లుల్లా నలిపేసిన ఒక క్రూరమైన సామ్రాజ్యం, ఆ ప్రభుత్వం, అది ఐగుప్తి ప్రభుత్వం. ప్రజెంట్ దాన్ని మనకి సుపరిచితమైన పేరు, దాన్ని ఈజిప్ట్ అంటున్నారు. దాన్ని ఐగుప్తి అని ఒక మహా సామ్రాజ్యం ఉండేది. అటు ఆఫ్రికాకి ఇటు ఆసియాకి మధ్యన ఎలసెలిన మహా సామ్రాజ్యం అది. ఈ రోజుల్లో అమెరికా, రష్యా లాంటి దేశాలు ఎలా అయితే ప్రపంచాన్ని అలా శాసిస్తున్నాయో, ఆ రోజుల్లో ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యాల్లో ఒక రాజ్యం ఐగుప్తి మహా సామ్రాజ్యం. మనగానే ఆ రోజుల్లో అందరికీ సుపరిచితం. అసలు దేశం అంటే ఎలా ఉండాలో, టెక్నాలజీ అంటే ఎలా ఉండాలో, కట్టడాలంటే ఎలా ఉండాలో, సరుకు ఎలా నిల్వ చేయాలో, ఆర్థిక వనరులు ఎలా కట్టాలో, ఎగుబళ్ళు దిగుబళ్ళు ఏదైతే ఉందో, దేశం యొక్క దళసరి ఆదాయం ఒక్కటేంటండి, రాజ్యాంగం మొదలుకొని, ఆర్థిక పరిస్థితులు మొదలుకొని, కట్టడాలు మొదలుకొని ప్రతి విషయంలో పెట్టింది పేరు ఐగుప్తి చరిత్ర. చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఈ రోజుకి చూడండి, పిరమిడ్ చరిత్ర, పిరమిడ్ల చరిత్ర ఈ రోజుకి వింత. పిరమిడ్స్ తెలుసుగా ఎలా ఉంటాయి సూదుగా. పిరమిడ్స్ ఇప్పటికి ఈ రోజుకి వింత. ఆ రోజుల్లో క్రీస్తు పూర్వం ఇక్కడి నుంచి సుమారు 4000 లేదా 3000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ 3-4 సంవత్సరాల క్రితం ఆ రోజుల్లోనే అంత ఇంజనీరింగ్ డెవలప్ కాని టైంలో అలా ఎట్టా కట్టారబ్బా పిరమిడ్స్ అన్నది ఎప్పటికీ వింత. అంతరిక్షం నుంచి, స్పేస్ నుంచి చూస్తూ భూగోళానికి దగ్గరయ్యే కొలది అక్కడి నుంచి స్పేస్లోంచి ఫోటో తీస్తే, ఈ రోజుకి ఫోటో తీస్తే మీరు గమనించండి, స్పేస్లోంచి ఫోటో చూస్తే ఇంచు కూడా తేడా రాకుండా కట్టిన కన్స్ట్రక్షన్ చూస్తుంటే మతిపోతుంది ఈ రోజు ప్రపంచానికి. ఈ రోజుకి మతి లేని ఎంత. ఆ రోజులు అంత పక్కగా ఎలా కట్టారు, ఆ బండరాళ్ళు ఎలాగెత్తారు. ఈ రోజు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న కట్టలేని అంత కట్టడాలు ఆ రోజులు అంత పక్కాగా ఎలా కట్టగలిగారు. కడితే కట్టారు, మళ్ళీ కింద అండర్ గ్రౌండ్లు కట్టారు, కింద రహస్యమైన స్థలాలు పెట్టారు, ఇంకా కింద ఫరో యొక్క అంటే చనిపోయిన రాజుల శవాలని భద్రం చేశారు. ఆ కింద పిరమిడ్స్ అంటే మమ్మీలను పెట్టారు. మమ్మీలు అంటే శవాలు. మమ్మీ అనగానే సంతురు మమ్మీ అనుకుంటారు, శవాల పెట్లు. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ టెక్నాలజీ అదిరిపోయింది. 3000 సంవత్సరాల క్రితం ఉన్న శవం ఈ రోజుకి చెక్కు చెదరకుండా మొన్న దొరికింది. 3000 సంవత్సరాల క్రితం శవం అంటే వాళ్ళ శవాన్ని ఎంత భద్రంగా దాస్తున్నారు చూడండి. ఆ మధ్య కాలంలో కొంతమంది శవాన్ని, మరి ఈ ఫ్యాన్స్ వచ్చేంత వరకు శవం ఎక్స్పైర్ అయిపోకూడదని అక్కడ టెక్నాలజీ తెచ్చే మన వాళ్ళు శవాలకు బొగ్గల్లో గుచ్చి, ఇక్కడ గుచ్చి, అక్కడ గుచ్చి జాగ్రత్తగా శవాన్ని మెయింటైన్ చేద్దాం అనుకున్నారు. మన వాళ్ళకి పని అవ్వలేదు, త్వరగా తీసుకోమన్నారు. అంటే వాళ్ళు వాడిన టెక్నాలజీ చూడండి. ఎప్పుడండి ఆ రోజు వేసుకున్న ఆ కత్తిలా పట్టుకుని రాజు నిద్రపోయి ఉంటాడండి, ఇప్పటికీ అదే పొజిషన్లో ఉన్నాడు. రాణి అలాగే ఉంది. అంటే వాళ్ళ శవం కూడా చెక్కు చెదరకుండా అలా కాపాడారంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి శరీర శాస్త్రం తెలుస్తుంది, భౌగోళిక శాస్త్రం తెలుస్తుంది, కన్స్ట్రక్షన్ తెలుస్తుంది. ఒక్కటేంటండి, వాళ్ళకి ప్రతీది తెలుసు. ఆ ప్రతీది తెలిసిన ఐగుప్తిని పోలుస్తూ చరిత్ర నమోదు చేశాడు దేవుడు.
ఏం జరిగింది? ఆ ఐగుప్తిలో ఇశ్రాయేలుని బానిసలుగా తొక్కుబట్టారు. ఇశ్రాయేలు ఎవరు? దేవుని పిల్లలంట. చెప్పండి, ఇశ్రాయేల్ అంటే ఎవరు? ఇది చరిత్ర. ఇశ్రాయేల్ అంటే టూకీగా అవుట్లైన్స్ చెప్తాను, జస్ట్ బ్రీఫ్ వినండి. ఇశ్రాయేల్ అంటే ఆదాము తర్వాత దేవుడికి నచ్చిన బిడ్డలో కొంతమంది ఉంటే అందులో బెంచ్ మార్క్ లాంటి వాళ్ళు ఆనోకు, మెతుసల, నావోహు తర్వాత మళ్ళీ ప్రపంచం విడిపోయింది. ఆ ప్రపంచం అక్కడితో సమాధి అయిపోయింది. ఆ సమాధి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక న్యూ జనరేషన్ దేవుడు స్టార్ట్ చేశాడు. ఆ స్టార్ట్ చేసిన వారిలో ఆయన పేరు నావోహు. ఆ నావోహుకి 3 పిల్లలు. కథ కాదు, పుక్కిట పురాణం కాదు, ఎవడ గాలుడు కూర్చొని రాసిన కథ అసలే కాదు, గుర్తుపెట్టుకుని. ఇది చరిత్ర. ఎవడైనా వచ్చి ఇది నావో చరిత్ర కల్పిత కథ అంటే, నావో చరిత్ర కల్పిత కథ ఎట్టా చెప్తున్నావు అయ్యా అంటే, ఆడి కథ అంటాడు. ఎందుకు ఆడికి పనా పాట కథ అంటాడు అంతే. కథ అనడానికి అడుగుతున్నాను, సాక్ష్యాలు ఉండాలిగా. కథ కాదనడానికి ఎవిడెన్స్ ఉన్నాయి. కథ కాదనడానికి ఎవిడెన్స్ ఏంటి తెలుసా? ఇప్పటికీ అరారాతు పర్వతాలు ఉన్నాయి. అరారాతు పర్వతాల మీద స్టిల్ నౌ ఇప్పటికీ వాడ జాడలు ఉన్నాయి. వాడ జాడుంది. ఆ వాడ జాడకి కమ్ముకుని ఉన్న అరారాతు పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల కిందకి 3 కొడుకులు దిగితేనే చరిత్ర ప్రారంభమైంది. ఆ నదుల కింద ఏవైతుందో అరారాతు పర్వతాల కింద ఎలసెలిన పెద్ద నదులు ఉన్నాయి. చదువుకున్న పిల్లలు తెలుస్తుంది. ఆ నదుల పేరు యూఫ్రటీస్, టైగ్రిస్ అంటారు వాటిని. ఏంటది? యూఫ్రటీస్, టైగ్రిస్. ఈ యూఫ్రటీస్, టైగ్రిస్ ఏవైతే వచ్చావో దాన్ని బైబిల్లో ఇలా పిలిచారు, ఇద్దుకేలు, ఫరాతు. ఈ 2 నదుల మధ్య ప్రపంచంలో మొట్టమొదటి వెలసెల్లిన నాగరికతనే మెసొపొతేమియా నాగరికత అంటారు. చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, లేదా కనీసం 7th క్లాస్ టెక్స్ట్ బుక్ చదివినా అర్థమవుతుంది. మనకి కరోనాలో పాస్ అయిపోతే అర్థమవుతుంది. కనీసం చదువుకుంటే అర్థమవుతుంది. అంటే ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత మెసొపొతేమియా నాగరికత. మెసొపొతేమియా అంటే 2 నదుల మధ్య వెలసల్లిన నాగరికత. ఆ 2 నదులు ఏంటి? బైబిల్లో చివరిన మ్యాప్లు ఉంటాయే, మ్యాప్లు అవి పని లేదని సింపేయకండి, అలా ఉండేయండి. అట్లు చివరిలో మ్యాప్లు ఉంటాయి. ఆ మ్యాప్లో 2 నదులు ఇలా ఉంటాయి అరారాతు కొండమే నుంచి. ఆ 2 గీతలు పెద్దవే. ఆ పెద్ద గీతలే మహానదులు. ఆ నదులు ఎక్కడ పుట్టుకొచ్చాయంటే, మీరు బైబిల్ చరిత్ర చదవండి. ఏదేను తోట నుంచి 4 నదులు బయలుదేరని చదువుతామా? ఆ 4 నదుల్లో 2 మహానదులే. చెప్పండి, యూఫ్రటీస్, టైగ్రిస్, ఇద్దుకేలు, ఫరాతు. ఆ 2 నదుల మధ్య ఈ 3 కొడుకులు. ఏ 3 కొడుకులు? నావోహు 3 కొడుకులు. వాళ్ళ కిందకి దిగితే నదీ పరివాహక ప్రాంతాల్లో ఆ రోజు ప్రపంచం అభివృద్ధి పొంది విస్తరించడానికి ప్రారంభించింది. నదుల దగ్గర ఎందుకు విస్తరిస్తారు? నీటి వనరు ఎక్కడైతే ఉంటుందో, చిత్తడి నేల ఎక్కడైతే ఉంటుందో మానవ అభివృద్ధి అక్కడే ప్రారంభం అయ్యింది. తెలుసు కదా, మన సోషల్ టెక్స్ట్ బుక్లో ఉందిగా. మనం చదువుకున్న సామాజిక శాస్త్రాలు ఇవి చదివేంగా. నదీ పరివాహక ప్రాంతాల్లో అక్కడ మనిషి మనుగడ స్టార్ట్ అయింది. ఆ రోజుల్లో వాళ్ళకి చిత్తడి నేల, మంచినీరు దొరికే స్థలం ఈ 2 నదుల మధ్య. అంటే అది డెల్టా దిగారు. సరిగ్గా ఆ ఏరియాలో వాళ్ళు డెవలప్ అవుతున్నారు. ఆ ఏరియాలో డెవలప్ అవుతున్న టైంలో ఆ 3 నుంచి డెవలప్ అయిన వారిలో ఒక శాఖ పక్కకు వచ్చింది. ఆ శాఖలో దేవుడు కోరుకున్న కుమారుడు వచ్చాడు. ఆ కుమారుడు పేరు అబ్రహాం. ఎవరు? అబ్రహాం. ఆ అబ్రహాముని దేవుడు పిలిచాడు. ఏమన్నాడంటే, నీ సొంత దేశం నుంచి నీ బంధువుల్ని, తండ్రింటి వారిని అందరినీ వదిలేసి బయటికి రా అన్నాడు. అబ్రహాము గారు ఊరి పేరు ఏంటో తెలుసా? ఊరే. అబ్రహాము గారు ఊరి పేరు ఊరే. ఆ ఊరనే పేరు కలిగిన ఊరు ఉందా అంటే ఎప్పటికీ ఉంది. ఈ చిత్రం ఏంటి చెప్పనా? ఎప్పటికీ అబ్రహాము సమాధి ఉంది. ఎందుకు ఇవి చెప్తానంటే, ఈ మధ్యకాలంలో మన క్రైస్తవుల్లో కొంతమంది బాగానండి గాలోలు చెప్పే మాటలు వింటున్నారు. బైబిల్కి ఎవిడెన్స్ లేదంటే. మన బైబిల్కి ఉన్నంత ఎవిడెన్స్ మళ్ళీ చెప్తాను దేనికి లేదు. ఆ అబ్రహాము గారు ఊరుంది, అబ్రహాము గారు సమాధి ఉంది, అబ్రహాము గారి చరిత్ర ఉంది. ఆ అబ్రహాముకి దేవుడు మాటిచ్చాడు. ఏమని మాటిచ్చాడంటే, నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని, చెప్పండి, ఈ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తానంటే, నీ సంతానం అని అన్నవాడు అని 25 ఏళ్ళు ఆపాడు. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, సరిగ్గా 16 సంవత్సరాలు అయ్యేసరికి శారమ్మ గారు వేరే సలహా ఇచ్చారంటే అది వేరే మ్యాటర్. అది తర్వాత 25 ఏళ్ళు ఆగాడు.
25 ఏళ్ళు ఎందుకు ఆగాడు? ఇస్తానన్నవాడు ఇచ్చేయాలి కదండి. పైగా ఏమన్నాడు తెలుసా? నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాడు. నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తానంటే సంతానం లేనివాడి దగ్గరికి వెళ్ళి సంతానం ద్వారా ఏం ఆశీర్వదిస్తాడట? ప్రపంచం. ఇది ఎలా ఉందంటే పెళ్లి కానివాడి దగ్గరికి వెళ్ళి ఎంతమంది పిల్లలని అడిగితే ఎలా ఉంటుందండి? ప్రశ్న తప్పది. మనకు తప్పేమో కానీ గుర్తుపెట్టండి. అక్కడ జాగ్రత్తగా మీరు గమనించండి. నీ సంతానం ద్వారా అన్నాడు. 25 ఏళ్ళు ఆగాడు. 25 ఏళ్ళ తర్వాత బిడ్డనిచ్చాడు. ఎందుకు ఆగాడంటే కొండి ముచ్చట్లు ఎక్కువైపోతాయి. ఎలా ఉంటాయి చెప్పనా? ముచ్చలో మనకి వెంటనే బిడ్డలు పుట్టేశారు అనుకోండి, ఇలా చెప్పుకుంటే ఏమని చెప్పనా? ముక్కాలు నాందే, చెవులు అమ్మే, కళ్ళ నానమ్మదే, అచ్చు తాతయ్యలాగా ఉంటాడు. ఈ ఎదవ ముచ్చట్లు ఎక్కువైపోతాయి. లేక బిడ్డ పుట్టాడు అనుకోండి, ముక్కు చెవులు గుర్తురావు. లేక బిడ్డ పుట్టారనుకోండి, లేక పుట్టిన తల్లిదండ్రుల భాష మీరు గమనించండి. లేక పుట్టినోడిని ముక్కు చెవులు అందరూ ఏమంటారు చెప్పిన? వీడు దేవుని వలన పుట్టిన బిడ్డ అండి. ఈ మాట అబ్రహాము నోట రావాలంటే వెంటనే పుడితే రాదు. చెప్పండి. ఆలస్యం అవ్వాలి. ఎవరికైనా బిడ్డలు ఆలస్యం అయితే ఏం కంగారు పడకండి. ఆలస్యమైన మీ అందరికీ ఒక అన్నలా చెప్తున్నాను, బంగారం లాంటి బిడ్డలు ఇస్తాడు. వెయిట్ చేయండి. మీకు ముందు ఎందుకు ఇవ్వడంటే కొన్ని మీరు ఏదో దేవుడికి చెప్పుకోవాల్సినవి ఉన్నాయి, చెప్పుకోండి. ఒప్పేసుకోవాల్సినవి ఉంటే కడిగేసుకోండి. దేవుని దగ్గర నిబంధన చేసుకోండి. ఖచ్చితంగా బంగారం లాంటి బిడ్డని ఇస్తాడు. మీరు చరిత్రలో ఆలస్యమైన ప్రతి తల్లికి బంగారు రత్నాలు పుట్టాయి. ఆలస్యమైన తల్లి శారమ్మకి ఇస్సాకు పుట్టాడు. ఆలస్యమైన అన్నాకి సమూయేలు పుట్టాడు. ఆలస్యమైన ఎలిజబెత్కి ఏలియా లాంటి బాప్టిజం ఇచ్చి యోహాను పుట్టాడు. నీకు ఆలస్యం అయితే కంగారు పడకు. నువ్వు దేవునికి మాట ఇవ్వ తల్లుల వలె, నీకు కూడా దమ్మున్న కొడుకుల్ని దేవుడు ఇస్తాడు. ఈ లోపల కంగారు అయిపోయి ఎవడ గాలి కబుర్లు చెప్తే అక్కడ పోయి రాయి మీద రాయి ఎడితే పిల్లలు పుడుతున్నారంటే నీ రాయి మీద ఆడితే నీకు ఎడతాడు రాయ. నువ్వు రాయి మీద రాయి ఎట్టి ఉయ్యాల్లో రాయి అలాంటి పిచ్చి పనులు చేయకు. ఇస్తాడు బిడ్డల్ని. వెయిట్ చేయి, ఎదురు చూడు, సనగకు, ఇసుక్కోకు. నా దేవుడు ఇస్తాడని ఎదురు చూడండి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక మాట మీదకి రండి, ఖచ్చితంగా బిడ్డని ఇస్తాడు. ఒకవేళ రాయి మీద రాయి పెడితేనే బిడ్డలు పుడతారంటే టాపీ మేసులుగా పుట్టాలి బిడ్డలు అందరూ. పుట్టారా? నడుతున్నాను. టాపీ మీద వాళ్ళకే కదా పుట్టాలి. నడుతున్నాను. రాళ్ళ మీద రాళ్ళు పెడితే పుట్టారు. దేవుడు అనుకుంటే పుడతారంతే. అబ్రహాముకు పుట్టాడు. అబ్రహాముకి వాగ్దాన పుత్రుడే రికార్డెడ్గా పుట్టిన అబ్బాయే ఇస్సాకు. ఆ ఇస్సాకుకు మళ్ళీ ట్విన్స్ పుట్టారు. ఆ ట్విన్స్లో ఒక అబ్బాయి ఉంటాడు, ఆయన పేరు యాకోబు. ఆ యాకోబు గారి బిడ్డలు పుడతారు. ఆ యాకోబు గారికి ఆయనకి మళ్ళీ ఇద్దరు భార్యలు, మొత్తం అందరిని కలిపితే మొత్తం 12 మంది పుడతారు. యాకోబుని తుంటె ఎమికి ఎరగొట్టించి ఆ ఎమికి ఎరగొట్టిన తర్వాత పేరు మారుస్తాడు. ఆ పేరే ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలు తండ్రి పేరు మీద ఈ 12 మంది పిల్లలకి పిల్లలు పుడితే ఈ పిల్లలందరికీ పెట్టిన పేరే ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలందరూ 12 మంది అన్నదమ్ములు కదండి. ఈ కుళ్ళు మొఖంగాళ్ళందరూ కలిసి తమ్ముడి మీద తిరగబడ్డారు. మీరు ఎప్పుడు చరిత్ర రాసుకోండి. మనకు అతిపెద్ద విరోధులు ఎవరుంటారు చెప్పనా? మనకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఉంటారు. రాసి పెట్టుకోండి కావాలంటే. మనం బయటోడినైనా తొక్కేసి ఏదోలాగానే బెదిరించి వచ్చేమో కానీ మనోడే మనకు పగోడైతే ఇంకా ఏం చేస్తామండి? ఇంకా ఆడిని ఏం అనలేము, తిట్టలేము, కొట్టలేము. వాడిని ఏమన, ఎందుకంటే ఆడు మనం పొడిచేస్తుంటాడు. ఆడిని ఏం అనలేము. ఇంగ్లీష్లో సామెత ఉంది, ఏంటో తెలుసా? క్లోజ్ గ్రేట్ వార్స్ అన్ని ఎవరి వల్ల తెలుసా? గ్రేటెస్ట్ వార్స్ అన్ని క్లోజ్ పీపుల్స్ వల్లే జరుగుతాయంట. దగ్గరగా ఉన్న వాళ్ళే గట్టి కొడతారు. అలాగే కొట్టారు. ఈ అబ్బాయిని ఉడికిపోయేవారు. ఈ అబ్బాయి చూసి, ఆ అబ్బాయి పేరు యోసేపు. తెలుసుగా? ఆ అబ్బాయిని చూసి అదో రకమైన అస్సు. ఎందుకంటే ఈ అబ్బాయికి అస్తమాలు డ్రీమ్స్ వస్తాయి. కళ్ళు వస్తాయి. ఆ కళ వచ్చి కుదురంగా ఉండడు ఈ కుర్రోడు. ఓపెన్ హార్ట్గా ఏది దాచుకోవడానికి మనం చెప్పేస్తుంటాడు. దాచుకోకండి చెప్పేస్తుంటాడు. కొన్ని దాచుకోవాలి. ఎందుకంటే కొన్ని ఉంటాయి, కొన్ని ఎవరికి చెప్పాలి, ఎవరు చెప్పకూడదు. మనం అందరికి చెప్తే అన్ని కళ్ళు మంచివి కాదు, అన్ని చెవులు మంచివి కాదు, అందరూ మంచిగా చూడరు. మనం బిల్డప్కి ఏం చేస్తాం? స్టేటస్ పెడతాం. మనం అందరూ ఒకలా చూడరు. చాలా మంది చేసి తప్పేంటి చెప్పిన, మీ పర్సనల్ ఫొటోస్ కూడా స్టేటస్లు పెడుతున్నారు. మీరు చూసినంత హెల్దీగా మీ ఫొటోస్ బయట వాళ్ళు చూస్తారనుకుంటున్నారా? పెట్టకండి. పిల్లలవి కానీ, ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడాలవి కానీ బయట స్టేటస్లు పెట్టకండి. ఇవే తిరమ్మాల పనులు అంటారు. పెట్టకండి. నేను ఈ మాట లైవ్లో వెళ్తుంది అయినా తప్పదు అంటున్నాను.
చాలామంది మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నవాళ్ళు, అంటే మారిన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి తెలియదు, చెప్తే వినరు, ఎందుకంటే వాళ్ళు బిలీవర్స్ కాదు. వాళ్ళ పిల్లలతో ఈ డ్యాన్సులు, ఈ అస్కీ సాంగ్స్ ఉంటాయి చూసారా, ఈ అస్కీ సాంగ్స్ ఏవైతున్నా ఆ సాంగ్స్ డ్యాన్స్ వేయించి, ఇప్పుడు ఇంటర్ 10th చదువుతున్నా వాళ్ళ పిల్లల్ని డ్యాన్స్ వేయించి వీడియోస్ వాళ్ళు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తుంటే నేను అడుగుతున్నాను, చూసే వాళ్ళందరూ పవిత్రంగా చూస్తారండి? అసూయపరులు ఉంటారు, దరిద్రకళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు, రకరకాలుగా చూస్తారు. అలాంటి దరిద్రపు అసూయకళ్ళు ఉన్న వాళ్ళు 11 మంది తయారైపోయారు యోసేపు మీద. ఆ అబ్బాయి డ్రీమ్స్ వస్తాయి, ఆ డ్రీమ్స్ చెప్తాడు ఏమనంటే, అన్నయ్య నాకు కళ వచ్చింది అనగానే, ఏం కళ వచ్చిందంటే, ఇవి కొన్ని నక్షత్రాలు వచ్చాయి, 11 నక్షత్రాలు, అవి ఒక నక్షత్రానికి సాష్టాంగ పడుతున్నట్టు వచ్చినాయి అనగానే వీళ్ళకి ఈటెక్, అంటే 11 నక్షత్రాలు మేము, సింహాసనం ఉన్న నక్షత్రం నువ్వురా, అది కదా నువ్వు చెప్తున్న స్టోరీ, ఉడికిపోయారు. రెండోసారి వచ్చారు, మళ్ళీ చెప్తున్నాడు, ఈసారి కళ్ళు ఏముందంటే పనులన్నీ పడ్డాయని చెప్పాడు. మళ్ళీ ఓ పన్ను నిలబడిందిరా అని చెప్పగానే మళ్ళీ ఇటెక్కిపోయారు. ఈసారి చెప్పినప్పుడు ఇంకో మాట చెప్పాడు, ఏమన్నాడంటే, ఈసారి సూర్యచంద్ర నక్షత్రాలు కూడా సాక్షిగా పడుతుంటే అమ్మా నాన్న కూడా సాక్షిగా పడుతున్నారు, నీకు తట్టుకోలేకపోయారు. ఈ అబ్బాయి ఓపెన్ హార్ట్గా చెప్తున్నారు, మా అన్నీలేగా మా ఊళ్ళేగా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం అనుకోవడం కాదు, మనమని వాళ్ళు కూడా అనుకోవాలి. వాళ్ళు అనుకున్నారు లేదు తెలియదు, ఎందుకంటే నరుడు గుండెట, చెప్పండి, ఆ నరుడు గుండెలో ఆడికి ఎంత లోతైన చీకట్లోనే ఎవడు చెప్పలేడట. ఆడు పైకి నవ్వుతున్నాడు, పెప్సిడెంట్ అట్లాగా అనుకుంటామే తప్ప ఆడి వెనకాల ఎంత క్రిములు ఉన్నాయో మనకు తెలియదు. మనకి అలాగే చూశారు, అలా చూసి ఒకరోజు ఈ అబ్బాయిని వాళ్ళ నాన్నగారు బాగా ప్రేమిస్తాడు. వాళ్ళ నాన్నగారు ఎవరు? యాకోబు గారు. ప్రేమించి ఏం చేస్తాడంటే ఆ చొక్కా ఈ బట్ట అన్ని కలిపి ఒక విచిత్రమైన చొక్కా కలిపి ఒక విచిత్రమైన బట్ట ఇచ్చాడు వాళ్ళ డాడీ గిఫ్ట్కి ఇస్తే. ఆ చొక్కా వేసుకుని ఏళ్ళ ముందే తిరుగుతుంటే చూడలేకపోయారు. సొంత అన్నీలు తమ్ముడు మంచి బట్టలు వేసుకుంటే చూడలేకపోతున్నారంటే వీళ్ళ అన్నీలా సన్నాసిగాల్లా చెప్పండి. ఇలాంటి వాళ్ళందరూ తయారైపోయారు, పనికి మళ్ళీ వాళ్ళందరూ ఎక్కువైపోయారు. ఈ టైంలో ఈ అబ్బాయిని తీసుకెళ్ళి ఆ గోతులో పడేస్తారు. ఆ గోతులో పడేస్తే దేవుడు తీసుకెళ్ళి అబ్బాయిని తీసుకెళ్ళి ఒక మంచి ఇంట్లో పడేశాడు. ఆ ఇంట్లో పడేస్తే ఆ పనికి తాను ఉంది అక్కడ, ఆ సాతానుది కళ్ళేసింది ఆయన మీద. తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆ గోతులో నుంచి ఇంట్లో నుంచి జైల్లోకి. ఆ జైల్లో పడేస్తే అక్కడ దేవుడు వదలగా, ఎందుకంటే దేవుడు నమ్ముకునే బిడ్డను వదలలేదు. ఆ జైల్లోంచి మళ్ళీ తీసుకొచ్చి ఫరో ఇంటి ముందు పడేశారు యోసేపుని. ఫరోకి ఎప్పుడైతే ఈ భవిష్యత్తు వాక్యలు చెప్పారో అదిరిపోయాడు. ఇలాంటోడిని పెట్టుకుని బంగారాన్ని మనం పక్కన పెట్టుకుని జైల్లో పెట్టామా అని చెప్పి సిగ్గుమాలిన మొక్కలు పెట్టుకుని నువ్వే నా తర్వాత నువ్వే కింగ్గా ఉంటావని చెప్పి ఆయన ప్రధానమంత్రి స్థాయిలో ఆయన పెట్టేశారు. అప్పుడు పెట్టిన తర్వాత తిరిగి ఈ సిగ్గుమాలిన మొక్కలు బాగా వినాలి, చరిత్ర 12వ అధ్యాయం కోసం వస్తున్నా మర్చిపోకండి. ఈ సిగ్గుమాలిన వాళ్ళందరూ కలిసి ఆ తిరిగి వచ్చి అన్నం దొరకకుండా మళ్ళీ ఎవరిని అడుక్కోవడానికి వచ్చారు? యోసేపుని అడుక్కోవడానికి వచ్చారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనల్ని బాధ పెట్టిన వాళ్ళని, ఇబ్బంది పెట్టిన వాళ్ళని, మన సమస్యలకు గురి చేసిన వాళ్ళని ఏమనకండి, దేవుడికి వదిలేయండి. చివరికి వాళ్ళని ఏ పొజిషన్లోకి దేవుడు తీసుకొస్తాడంటే మన దగ్గర అడుక్కునే పొజిషన్లోకి తీసుకొస్తాడు. ఈ లోపల కంగారు అయిపోయి, దేవా వాళ్ళ ఇంటి మీద పిడిగడిపోవాలి ప్రభువా, ఇలాంటి వద్దు, ఏం చేయకు, అలా వదిలే, నీ పని ఏంటో చూడు. నీకు దేవుడు ఒక ఫీల్ ఇస్తాడు, ఒక దర్శనం ఇస్తాడు, నీకు ఒక బాధ్యత ఇస్తాడు, నువ్వు ఎలా జీవించాలో కొన్ని దేవుడు నీకు నేర్పిస్తాడు. అవి మాత్రమే చేయడానికి దోషంగా యథార్థంగా ఉండు. దేవుని ఎదుటి నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? యథార్థవంతులు తప్పక వరుదెల్లుదురు. ఆ సూత్రంలో యోసేపు ఉన్నాడు. ఆయన నిలబడ్డాడు, దినదినం ఎదిగిపోయాడు. అన్నీలో 11 మంది వచ్చారు అన్నం అడుక్కోవడానికి, భోజనం లేక కరువు వచ్చిందిగా. ఆ కరువు వచ్చిన టైంలో వచ్చారు. వచ్చినప్పుడు యోసేపు గుర్తుపెట్టాడు, ఇలా గుర్తుపట్టలేకపోయారు. గుర్తుపట్టిన తర్వాత అలా వేసాడు, ఇలా మాట్లాడు, చివరికి ఓపెన్ అయిపోయాడు. అన్నయ్య మీరు ఎవరో కాదరా, నేను ఎవరు అనుకుంటున్నారు, మీరు చంపేయాలని ప్రయత్నం చేసిన మీ తమ్ముడిని నే. గళ్ళు నేర్చేశారు, సిగ్గుపడిపోయారు. ఎంత కీడు చేసి సాగుదెబ్బా. నా మాటలు అర్థమవుతున్నా లేదో, మన కీడు చేస్తున్నాను మనం ఏం అనకపోవడమే పెద్ద పనిష్మెంట్ ఆడికి. మనకు నష్టం చేస్తున్నాను ఏం అనకుండా అలా వదిలేయడమే ఆడికి మనం ఇచ్చే అతిపెద్ద పనిష్మెంట్ వాడికి. యోసేపు వాళ్ళని ఏం అనలేదు, ఒకటే మాట, జరిగింది అంత దైవ చిత్తం. మీరు ఆ కీడు చేయకపోతే నేను ఇక్కడికి రాను, నేను ఇక్కడికి రాకపోతే ఈ కరువు సమయంలో మీకు అన్నం దొరకదు. మన జాతి బ్రతకాలనే దేవుడు ముందుగా ఆ కీడుని మేలుగా తలంచి నన్ను ఇక్కడికి పంపించాడు. నేనుండగా మీరు అడుక్కోవడం ఏంటి, వచ్చేయండి అని చెప్పి అన్నయ్యల్ని, డాడీని మొత్తం అందరిని రప్పించేసి సుమారు 75 నుంచి 78 మంది అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఐగుప్తికి వెళ్ళిపోయారు. మర్చిపోకండి, ఎక్కడికి వస్తున్నాం? ఐగుప్తి. అందరూ 75 నుంచి 75 మంది ఐగుప్తికి వచ్చిన తర్వాత యోసేపు ఉన్నంత కాలం
దేశం చాలా బాగుంది. యోసేపు ఉన్నంత కాలం ఇశ్రాయేల్ వర్ధెలిపోయారు. యోసేపు చనిపోయాడు, ఇశ్రాయేల్ ఇంకా వర్ధెలుతున్నారు. ఐగుప్తీలుగా అసూయ వచ్చేసింది. ఐగుప్తీలు ఒక మాట అన్నారు, ఏమన్నారంటే ఇలాగే వదిలేస్తే రేపొద్దున ఐగుప్తి మందవదు, ఇశ్రాయేలు అవుద్ది. ఇశ్రాయేలీలు మనకు రాజులు అవుతారు, మనం ఇశ్రాయేలీకి బానిసలు అవుతాం. అయినా మన దేశానికి వీళ్ళొచ్చి మన మీద పెత్తనాలు చేయడం ఏంటి? వీళ్ళందరినీ వెలేసేందుకు దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో వాళ్ళకు ఒక ప్లేస్ ఇవ్వండి అన్నారు. ఆ ప్లేస్ పేరే గోషోన్. ఆ ఏరియాగా పంపించేశారు, అక్కడ పెట్టారు. అక్కడ పెట్టిన తర్వాత ఆ ఏరియాలో దూరంగా వాళ్ళని అంటారు, అసహ్యంగా చూస్తారు. ఎందుకంటే ఐగుప్తీలకట ఇశ్రాయేలు ఎలా ఉన్నారట? హేయమైన వారికి ఉన్నారంటే, రే దూరంగా ఉండండి రా, రే దగ్గర రాకండి రా, రే మీరు అక్కడ ఉన్నారా, రే ఈ పని చేయండి రా, ఇలా బానిసలాగా వాళ్ళతో ఊడిగిన చేస్తున్నారు. అంటే వాళ్ళ అన్నం వండాలి, వాళ్ళకి పనులు చేయాలి, వాళ్ళకి ఇటుకలు కాల్చాలి, వాళ్ళ పిరమిడ్స్ కట్టాలి, వాళ్ళకి రామ్సేస్ పట్టణాన్ని కట్టాలి, ఇవన్నిటితో పని చేయించుకుంటున్నారు. ఇశ్రాయేల్ని బానిసలు చేసి పడేశారు. మొత్తం సుమారు 430 సంవత్సరాలు. అంటే మీరు గమనించండి, 430 సంవత్సరాలు అక్కడ మగ్గిపోయారు. అలా 430 సంవత్సరాలు అక్కడ మగ్గిపోయి ఉండగా ప్రార్థన చేస్తున్నారు. ఎంత ప్రార్థన చేస్తున్నారు? దేవా ఏంటి ప్రభువా మా జీవితం ఎలా అయిపోయిందని ప్రార్థన చేస్తారు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మా పితరులకు ఇచ్చిన మాటని జ్ఞాపకం చేసుకో అంటే ఆ ప్రార్థనకి జవాబుగా పుట్టినవాడే మోసే పుట్టాడు. ఆ మోసే పుట్టి దేవుడు అన్నాడు, మోసే నేను పిలుస్తున్నాను, ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి విడిపించి కానాను భూభాగానికి నడిపించాలి రా అంటే ఈయన రావట్లేదు. ఎవరు? మోసే గారు. ఎందుకు రావట్లేదు? మీకు చరిత్ర తెలుసు. 40 సంవత్సరాలు ఐగుప్తులో పెరిగిన తర్వాత అక్కడ ఒక మర్డర్ కేసులు ఇరుక్కున్నాడు. ఎవరు? మోసే గారు. అక్కడి నుంచి పరారైపోయి ఒక పూజారి గారు అమ్మాయిని చేసుకున్నాడు, తెలుసుగా. ఆయన పేరు మిద్యాను యాజకుడు, అంటే ఆయన ఒక పూజారి. ఆ పూజారి గారు అమ్మాయిని చేసుకున్నాడు. ఆ అమ్మాయి పేరు సిప్పోరా. ఆ సిప్పోరాని చేసుకున్న తర్వాత ఆయనకి 2 పిల్లలు పుట్టారు. ఆ 2 పిల్లలు మామగారు యొక్క సొంత కంపెనీలో పనిచేస్తున్నారు. మామయ్య గారు సొంత కంపెనీ ఏంటి? గొర్రెల మందలు. వాళ్ళ కంపెనీ సొంత కంపెనీ అదేగా. వాళ్ళ సొంత కంపెనీలోనే ఈయన మొత్తం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా వ్యవహరిస్తున్నాడు. గొర్రెలను మేపుకుంటున్నాడు, భార్యను చూసుకుంటున్నాడు, పిల్లల్ని చూసుకుంటున్నాడు. ఎంతకన్నా ఏం కావాలి? ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడు. ఒక విప్లవకారుడు, వీరుడు, సూర్యుడు ఏమైపోయాడు తెలుసా? ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడు. మనిషికి మంచి జీవితం అంటే చెప్పిన ఒక మంచి ఇల్లు కట్టుకోవడం, ఒక అందమైన భార్యను చేసుకోవడం, 2 పిల్లలను కనడం, ఒక మంచి ఉద్యోగం, సాయంత్రానికి మలుపులు పెట్టుకుని రావడం, పిల్లలకి ఏదన్నా తినబండారాలను తేవడం, వాళ్ళ నోట్లో పెట్టడం, వాళ్ళకి బొగ్గలకు 2 ముద్దులు పెట్టడం, ఓ ముద్ద తినడం, 2 ముచ్చట్లు చెప్పుకొని పడుకోవడం. ఇంక అంతకన్నా జీవితం ఏమి లేదు ఈ సొసైటీకి. అంతే. అలాంటి లైఫ్లోకి పోయాడు ఎవరు? మోసే గారు. అసలు ఐగుప్తిలో ఉన్నవాడు ఎలా ఉండదు? గుద్దుకి చంపాడు. ఒక గుద్దుకి ఐగుప్తిని చంపిన ఆ వారియరేడే లేడు, ఆ ఫైటరేడే లేడు, ఆ విప్లవకారుడే లేడు. మరి ఏమయ్యాడు? 40 ఏళ్ళు ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు. ఏం చేస్తున్నాడు? ఉదయాన్నే గొర్రెలను తొలగిపోతాడు, ఆ కలువ మెతుకులో వండుతుంది, ఆ చక్కటి కూర తిని సాయంత్రం ఉద్యోగం చేసి 5:30, 6 కల్లా ఇంటికి వస్తాడు. చక్కగా స్నానం చేస్తాడు. అక్కడ ఉండగానే బుడ్డలు 2 పరిగెట్టుకు వచ్చేస్తారు, డాడీ అని. వాళ్ళిద్దరికి హగ్గిచ్చి వాళ్ళకు ముద్దిస్తే ఆవిడ అక్కడి నుంచి చూసి మురిసిపోతుంటుంది సిప్పోరా. ఆ లోపలికి వెళ్తారు, చక్కగా భోజనం వండుతారు, స్నానం చేస్తారు, భోజనం చేస్తారు. హ్యాపీ లైఫ్. ఇంకేం కావాలండి? 40 ఏళ్ళు గడిపాడు. 40 ఏళ్ళు గడిపిన దేవుడు ఒక రోజు పొదలో మండుతూ మోసని పిలిచాడు, మోజెస్ ఇలా రా, నిన్నే పిలుస్తున్నాను. కానీ ఏంటా వింత, ఏంటా శబ్దం ఏంటని అటువైపుకు పోయి చూసినప్పుడు, మోజెస్ నిన్నే నేను పిలుస్తున్నాను, నువ్వు ఐగుప్తికి రావాలి, నా ప్రజలను విడిపించాలి, రక్షకుడుగా నిన్ను పెడుతున్నాను, రావయ్యి అంటే మోసే అన్నాడు, రాలేను ప్రభువా అన్నాడు. ఎందుకు రాలేవు అని అడిగితే అప్పుడు మోసే అంటాడు, ఎందుకు రాలేనంటే నేను నోటి మాంద్యం గలను అన్ని, నాకు నత్తి అన్నాడు. నిజానికి మీరు అపోస్తల కార్యం కానీ నిర్గమాకాండం కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. సకల శాస్త్రాల్లో ప్రావీణ్యత కలిగిన వాడు ఎవరట? మోసే. ఆ పదం ఉంది కదా, ఐగుప్తీయుల సకల శాస్త్రాల్లో ప్రావీణ్యత కలిగిన వాడని మోసే కూర్చుంటే, సకల శాస్త్రాల్లో ప్రావీణ్యతే కాదు, అపోస్తల కార్యంలో ఉంటుంది, మాటల యందు నేర్పరి. ప్రతి సబ్జెక్ట్ ఆయనకి తెలుసు, అన్ని సబ్జెక్టులు ఆయనకి తెలుసు, మాటలు ఎంత నేర్పరి అయినా మరి నాకు మాట్లాడడం రాదని ఎందుకు అంటున్నాడు? అబద్ధం ఆడుతున్నాడా? తప్పించుకునే వ్యవహారమా? అబద్ధం ఏం మాట్లేదు, తప్పించుకునే మాట ఏం చెప్పట్లేదు. మరి ఎందుకు అలా చెప్తున్నాడు? ఎందుకంటే 40 సంవత్సరాలు ఆయన ఎక్కువగా మాట్లాడింది ఏముందంటే సబ్జెక్ట్ కాదు, ఉస్సుస్సులు తప్ప ఇంకేం మాట్లాడలేదు. ఉస్సుస్సులు ఏంటంటే గొర్రెలు వెనకాల వెళితే ఏమంటారండి? ఇది తప్ప ఇంకేరే సౌండ్ అంటే చెప్పండి. 40 సంవత్సరాలు ఉస్సు బుస్సు అని తిరిగితే ఆ ఫ్లో పోతాదా? పోదా?
ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పటికి 18 సంవత్సరాలు నేను దేవుళ్ళకి వచ్చి 19 సంవత్సరాలు రన్నింగ్ అవుతుంది. ఒక 5 ఏళ్ళు నేను ప్రసంగాలు చెప్పడం మానేసాను అనుకోండి, బెబ్బే చెప్పలేను. ఫ్లో పోతుంది, ఆ పందా పోతుంది, ఆ పట్టు పోతుంది, ఆ పాండిత్యం పోతుంది. అక్కడ వరకు ఎందుకు? ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఈ బైబిల్ ఎంతగా చదివినా, ఒక 2 ఇయర్స్ బైబిల్ చదవకుండా ఆగిపోమనండి సేవకులను ఎవరినైనా, వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం ఇట్టే ఆరిపోతుంది. అంటే అది రన్నింగ్లో లేకపోతే పోతుంది అంటే పోతుంది. మోసేకి అలాగే పోయింది. నోటి మాంద్యం ఎలా వచ్చింది? పదాలు ఎందుకు తిరగట్లేదు? ఐగుప్తులో ఉన్నప్పుడు బాగా చదువుకున్నాడు, ఇప్పుడేం చదువుతాడు? సాయంత్రానికి వస్తాడు, భార్యతో 4 మాటలు మాట్లాడతాడు, బిడ్డలకు 2 ముద్దలు ఎడతాడు, ముద్దులు పెడతాడు, చక్కగా జీవితం గడిచిపోతాడు. పగలంతా గొర్రెల వెనకాల తిరిగితే ఉస్సు బుస్సు తప్ప ఇంకేముందండి? అందుకే ఆయనకి నోట్లో మాట తేడా వచ్చింది. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఎంత వంక చెప్పిన ఒక మాట చెప్తాను, నత్తోడిని, గట్టోడిని, మంచోడిని, చెడ్డోడిని అందరినీ పుట్టించేది నేనే, రా అన్నాడు. క్షమించండి, అన్ని లోపాలు ఉన్నవాడిని పుట్టించేది నేనే. చెడ్డోడు అన్నది పక్కన పెట్టండి, అన్ని లోపాలు ఉన్నవాడిని పుట్టించేది నేనే, నువ్వు రావయ్య అన్నాడు. తప్పదా అంటే తప్పదు, ఒప్పుకోవాల్సిందే. మొత్తం మీద ఒప్పించాడు, రా అన్నాడు. తీసుకెళ్ళాడు. తీసుకెళ్లే సమయానికి ఫరోని అడుగుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి పంపించాలంటే పంపించండి అంటే పంపించేస్తారా? పంపమన్నారు. ఇశ్రాయేల్ని బయటికి పంపించండి అంటే పంపమన్నారు. పంపకపోతే దేవుడు నీ సంగతి చూస్తానంటాడంటే చూద్దాంలే అన్నాడు. ఇదిగో ఈ పాము చూడండి, కర్ర పాము వద్దంటే మా వాళ్ళు చేస్తారు పాముల్ని, రండిరా అని వాళ్ళ బ్యాచ్ని పిలిచి వాళ్ళతో కూడా పాములు చేయించాడు. విచిత్రాలనే జరిగాయి. దేవుడు వార్నింగ్ మీద వార్నింగ్ ఇచ్చాడు. బాగా వినండి. ఐగుప్తి అంటే దేనికి గుర్తు తెలుసా? లోకానికి గుర్తు. ఇశ్రాయేల్ అంటే దేనికి గుర్తు తెలుసా? సంఘానికి గుర్తు. ఇప్పుడు సంఘానికి లోకానికి ఫైట్ జరుగుతుంది అన్నమాట. సంఘానికి లోకానికి యుద్ధం జరుగుతుంది. ఈ సంఘానికి లోకానికి యుద్ధం జరుగుతున్న వైనంలో మధ్యవర్తి అయిన మోసే అంటున్నాడు పంపించే అని. ఆ పంపించకపోయేసరికి దేవుడు అన్నాడు వార్నింగ్ ఒకటి ఇవ్వాలి చెప్పని చెప్పాడు. ఆ వార్నింగ్ ఇస్తున్న టైంలో దేవుడు ఏమన్నాడంటే, నేను ఈ దేశం మీద సంచరిస్తున్నప్పుడు మరణదూత ఒకటి వస్తుంది అన్నాడు. ఏంటది? మరణదూత. మీరు బాగా వినండి. మరణదూత అంటే అదా ఎలా ఉంటుందని అడగండి. అది రకరకాల యాంగిల్లో ఉంటుంది. అది యాక్సిడెంట్ అంటుంది, రోగం అంటుంది, కారణాలు చెప్తుంది. ఏదైనా నిన్ను మింగేసే దాని పేరు మరణం. దాని వెనక ఒక దూత, మరణదూతం ఐగుప్తి మీదకి రాబోతుంది. ఎందుకు రాబోతుంది? మాట వినని సింహాసనం మీద ఉన్న ఫరో పీక పట్టుకోవడానికి వస్తుంది. ఫరో యొక్క తొలి సంతానాన్ని నొక్కేయడానికి వస్తుంది. అది మాత్రమే కాదు, ఐగుప్తికి నాకు కాదు గొడవ, ఈ ఐగుప్తి ప్రజలకి నాకు కాదు గొడవ, ఈ ఐగుప్తి ప్రభుత్వానికి నాకు కాదు గొడవ. ఐగుప్తిని ఇలా తయారు చేసిన కొన్ని మోకలున్నాయి, ఆ మోకలకే నాకు గొడవ. ఏమున్నాయి ప్రభువా అంటే ఈ 12వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఈ 12వ అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి. 12వ అధ్యాయం 12వ వచనంలో ఒకసారి చూడండి. 12వ అధ్యాయం 12వ వచనంలో ఒకసారి చూడండి. 12వ అధ్యాయం 12వ వచనంలో, ఆ రాత్రి నేను ఐగుప్తి దేశమందు సంచరించి మనుషులలోనే గాని తొలి సంతతియు నేను యెహోవాను, నేను ఉన్న ఇండ్ల మీద. అక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి. ఆ రాత్రి నేను ఐగుప్తి దేశము సంచరించి ఐగుప్తి దేశమందలి మనుషుల్లోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతానం అంతా అతిమదేసి ఐగుప్తీల దేవతలందరికీ చెప్పండి తీర్పు తీరుస్తానన్నాడు. ఎవరికి తీరుస్తాడట? ఐగుప్తి దేవతలకి. బాగా వినాలి. ఐగుప్తి దేవతలు ఎవరు? ఐగుప్తి దేవతలు ఎవరు? గూగుల్ తల్లిని అడగండి, చెప్తాది. ఐగుప్తి దేవతలు ఎవరు? ఈ మధ్యకాలంలో వాట్సాప్లో ఒక బ్లూ సర్కిల్ ఇలా తిరుగుతుంది చూసారా? ఒక బ్లూగా ఇలా గీయమని, దాన్ని ఏఐ అంటారు. ఏఐ ఆ టెక్నాలజీని మీరు అక్కడ టైప్ చేసి ఈజిప్ట్స్ గాడ్స్ అంటే ఏంటని అడగండి. బొమ్మలతో సహా చరిత్రతో సహా వస్తుంది. ఏముంటాయంటే ఐగుప్తి దేవుడు అంటే తెలుసా? సగం ఎద్దు, సగం మనిషి, సగం తోడేలు, సగం మనిషి.
జంతువులు, నల్లటి పెద్ద ఆకారంలో ఒక పెద్ద పిల్లి వాళ్ళ దేవుడు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, కొన్ని చెప్పుకోలేని విచిత్రమైన వాళ్ళ దేవుళ్ళు. శృంగారం ఒక దేవుడు, కామం ఒక దేవుడు, వాళ్ళకి రకరకాల జంతువుల దేవుళ్ళు, ఇలాంటి దేవుళ్ళన్నీ ఉన్నాయి. అలాంటి దేవుళ్ళని వాళ్ళు నమ్ముతున్నారు. అలాంటి దేవుళ్ళు నమ్మడం ఏంటి? అదేంటి అలాంటి దేవుళ్ళు నమ్మడం ఏంటంటే, వీళ్ళకి దేవుడేంటో స్పష్టత లేదు. వీళ్ళకి దేవుడేంటో స్పష్టత లేకపోయేసరికి వాళ్ళు అనుకున్న ఆకారాలన్నీ మొక్కితే, ఆకారాల వెనకాల మీరు గమనించండి, వాడు తెస్టేసి కూర్చుంటాడు, వాడు ప్రేరేపిస్తాడు. అందుకే మీరు చూడండి, ఆకారాలు, నేను మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ చరిత్రలో ఉన్న ఆకారాల కొరకు ఆకారాలు మొక్కిన వారిని మీరు ఎవరైనా చూడండి, ఆ చేసే పనులు చాలా ఘోరంగా ఉంటాయి. సొసైటీలో మీరు చూడండి, మనుషుల్ని బలిస్తారు. మీరు చూడండి, కావాలంటే మీరు చెబితే నమ్మరు. మన ఇండియాలో కొన్ని పార్టీలు గెలవాలని, రాజకీయ పార్టీలు గెలవాలని వాళ్ళు మొక్కిన దేవుళ్ళకి వయసులున్న పిల్లల్ని బలేశారంటే మీరు నమ్మగలరా? కొన్ని పార్టీలు రాసినవే చెప్తున్నాను నేను, విన్నవే చెప్తున్నాను నేను. అక్కడి వరకు ఎందుకండి, అమ్మాయిని ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న పేరెంట్స్ ఇద్దరు కలిసి ఆ అమ్మాయిలిద్దరిని యోగాలో ఫైనల్ స్టేజ్కి తీసుకెళ్ళి పూజలు చేస్తున్నప్పుడు నగ్నంగా వాళ్ళతో పూజలు చేయించి, ఆ పూజలు చేస్తున్నప్పుడు యోగాలో ఫైనల్ స్టేజ్లో పూజలు చేసే చెంబులు ఉంటాయి చూసారా, ఆ చెంబు నోట్లో పెట్టి ఈ జిమ్ చేసే డెంబులు ఏదైతే ఉంటుందో ఆ డెంబులతో గుద్ది ఆ బిద్దర పిల్లని, ఆడపిల్లని చంపేశారు. ఎందుకు చంపేశారంటే, ఆ దేవుడు వాళ్ళని కోరుకున్నాడంట. కోరుకున్న దేవుడు మళ్ళీ వాళ్ళని బతికిస్తాడట. ఇలాంటివన్నీ చేస్తారంటే ఇంతకు మించే చేస్తారు. ఐగుప్తిలో చంటి పిల్లల్ని బలేస్తున్నారు. దేనికి? పంటలు బాగా పండాలని చంటి పిల్లల్ని బలేస్తున్నారు. బాగా వినండి, చంటి పిల్లల్ని బలేస్తున్నారు. వయసుకు వచ్చిన వారిని భయంకరమైన విషయాల్లో ఊరేగిస్తున్నారు. ఈ మాట అంటున్నాను, ఎవరు ఏంటని అడగండి. దేవుడుంటే ఇలాంటి పనులు చేయిస్తాడా? దేవుడని పేరు పెట్టుకుని వెనకాల దెయ్యం ఉంటే ఇలాంటి పనులు చేయిస్తుందా చెప్పండి? మీకు అర్థమైంది? ఆ టవల్తో వాళ్ళతో డ్యాన్స్ భయంకరంగా, ఇంకా చెప్పుకోలేని విషయాలు. ఇవన్నీ ఎవరి పేరు మీద ఈ డ్యాన్స్లన్నీ వేసేదంటే ఆ దేవత పేరు మీద వేస్తారు. నేను అడుగుతున్నాను, ఇలాంటి విచిత్రమైన భంగిమలు చేస్తున్నది దేవుడి పేరు మీద. విచిత్రం ఏంటి చెప్పనా, గంజాయి కూడా దేవుడి పేరు మీద. విచిత్రం చెప్పనా, గుడుంబ, సాంబా, సారా కూడా దేవుడి పేరు మీద. అరే ఆడ మగాలు కూడా తెలియని వాళ్ళని కూడా వాళ్ళని దేని మీద ఈ ఊరేగింపులన్నీ అంటే దేవుడు అడుగుతాను. దేవుడిని నమ్మడం మంచిదే, దేవుడిని పూజించడం మంచిదే, కానీ దేవుడి పేరు మీద ఇవి సొసైటీకి మంచిదా? ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఐగుప్తులు ఇంకెక్కువ జరిగాయి. ఐగుప్తులు ఎంత కల్చర్ పాడైపోయింది తెలుసా? ఆడింట్లోకి ఈడు దూరతాడు, ఈడింట్లోకి ఆడు దూరతాడు. అబ్రహాము గారి భార్యను ఎత్తుకుపోయారంటే, ఫరో గారికి ఆల్రెడీ భార్యలు ఉండగా ఇంకొక ఆవిడని ఎత్తుకుపోతున్నాడంటే వాళ్ళకి ఎంత భయం లేని కార్యక్రమాలండి. ఇవన్నీ ఎలా చేస్తున్నారంటే దేవుడి పేరు మీద. మరో విషయం చెప్పినా, మొన్న మధ్య అమెరికాలో దీవి కొన్నాడండి. దీవి, ఓ బాబా గారు దీవి, ఆయన పేరే విచిత్రమైన పేరు. ఆయన పేరు నిత్యానంద. ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు, నిత్యానందం. ఓ దీవి కొన్నాడు, ఓ దీవి. ఆ నిత్యానందం గారు దొరికేశారు ఆ మధ్య దొరికేస్తే నిత్యానందం గారు ఆయన ఈ తమిళనాడు, కర్ణాటక యాక్టర్స్ లేదా ఈ కేరళ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది హీరోయిన్స్ అంటే సరైన అవకాశం లేని వాళ్ళు ఈయనకి శిష్యరికంగా జాయిన్ అయితే వాళ్ళతో పాటు దొరికాడు కొన్ని సంవత్సరాల క్రితం. ఆ దొరికితే ఇదేం పని గురించి అనగానే సింహాసనం మీద కూర్చుని పైన కిరీటం పెట్టుకుని చేతిలో రాజదండం పెట్టుకుని భక్తులందరూ ఇలా కూర్చుంటే, వీళ్ళంత సిగ్గులేని భక్తులు, ఆ భక్తులందరూ కూర్చుంటే ఆ భక్తులందరికీ చెప్పాడు వివరణ. ఆ వివరణ ఏంటి చెప్పిన, ఇది కూడా ఒక సేవలో భాగం అన్నాడు. సేవలో అది భాగం ఏంటి? సేవలో భాగం అంటే తప్పుడు పనులు కూడా సేవలో భాగమే. కొన్ని పేర్లు ఓపెన్గా చెప్పకూడదు, ఎందుకంటే ఇది పబ్లిక్ మీటింగ్ కాబట్టి. కొన్ని ఏరియాల్లో, కొన్ని ప్రాంతాల్లో కొన్ని విచిత్రమైన ఆ యొక్క ఆకారాలు చూస్తుంటే, ఆ యొక్క భంగిమలు, ఆ ఆకారాలు ఇంక కొన్ని చెప్పకూడదు. ఏంట్రా ఇలాంటి బొమ్మలు ఏంట్రా అని అడిగితే మా ఫ్రెండ్ ఒకడు అన్నాడు,
అవి ఏంటంటే మరి మనుషులకి కొన్ని తెలియవు కదరా, అవి చూసి నేర్చుకుంటారని. ఏమి నేర్చుకోవాలి? అవి చూసి వాళ్ళ సంసారంలో ఎలా ఉండాలో నేర్చుకుంటారని అవన్నీ అలా కట్టారంట. అని అడుగుతాను, పెన్ డ్రైవ్లు వేసి ఇవ్వకపోయారు అన్నాను నేను. ఇలాంటి అడుగుతాను, ఇవన్నీ దేవుడి పేరు మీద ఏంటండి అని అడుగుతాను. ఇలాంటి అంటే దేవుణ్ణి నమ్మడం మంచిదే, ఆ దేవుణ్ణి ఎలా పూజించాలో తెలియకపోతే ఇలాంటివన్నీ జరుగుతాయి. ఐగుప్తులో పాడైంది, నరహత్యలు జరుగుతున్నాయి, పొరుగోరు యొక్క భార్యల మీదకి పగబెట్టినట్టుగా ఇంకా వావి వరసలు, మంచి చెడు, జంతువులతో పురుషులు, పురుషులతో స్త్రీలు, ఇక స్త్రీలు పురుషులు జంతువులు, ఇంకా వావి వరసలు, స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు, ఇవన్నీ ఎలా జరుగుతుందంటే దేవుని భయం లేదు. మరి ఇలా దేవుళ్ళు నమ్ముతున్నారుగా అంటే ఆ దేవుళ్ళే ఇలా చేయమని చెప్పారు. ఆ దేవుడికి తీర్పు తీస్తాడు దేవుడు. ఇదిగో ఈ ఐగుప్తి దేవతలందరికీ ఈ రాత్రి తీర్పు తీరుస్తాడు. ఈ రాత్రే ఈ ఐగుప్తి దేవుడికి తీర్పు తీరుస్తాడు. అడుగుతున్నాను, ఐగుప్తి దేవుడికి తీర్పు తీరుస్తాను అంటున్నాడంటే బైబిల్ ఒక మాట ఉంది, ఏమన్నా తెలుసా? నేను తప్ప, చెప్పండి, వేరొక దేవుడు లేడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నప్పుడు మరి ఐగుప్తి దేవుళ్ళు ఉన్నట్టా లేనట్టా? నేను తప్ప వేరొక దేవుడు లేడన్నాడు. మరి ఐగుప్తి దేవుళ్ళకి అందరికీ దేవతలు నేను తీర్పు తీస్తున్నాడు. మరి వాళ్ళు ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే దేవుళ్ళుగా అంటే దేవుళ్ళుగా కనబడుతున్నారు కానీ దేవుళ్ళు కాదు. ఉన్న దేవుడు అక్కడే, సృష్టికర్త ఒక్కడే. మరి ఈ దేవుళ్ళ పేరు మీద ఉన్నది ఎవరు? పతనమైపోయిన దురాత్మలు, పతనమైపోయిన సాతాను సమూహం ఐగుప్తిలో తెచ్చి కూర్చోంది. ఐగుప్తిలో దేవుళ్ళుగా వెలసెల్లింది. అందుకే వాళ్ళకి తీర్పు తీరుస్తానన్నాడు. మీరు గమనించండి, నీకు తీర్పు తీరుస్తాను అన్నాడంటే అక్కడ ఎవడో ఉన్నాడనే కాదండి. ఇప్పుడు నేను ఇటువైపుకి చూసారే, నీ సంగతి తేలుతాను సభ అవనీరా అన్నాను అనుకోండి, అక్కడ ఎవడో కూడా ఉండాలి. అక్కడ ఎవరు లేకుండా అటువైపుకి చూసి నీ సంగతి అవనీరా తేలుతాను, అక్కడ ఎవరు లేడనుకోండి, మీరు నన్ను ఏమనుకుంటారు చెప్పండి? ఏదో అయిపోయింది పాపం, మీరు దారిలోని ఏదో తాగొచ్చి ఉంటాడు, లేదా ఏదో కర్ర ఇచ్చి నెత్తి మీద ఎక్కడ కొట్టేసి ఉంటారు, అందుకే ఇలా అయిపోయి ఎక్కడ దిక్కి జాయిన్ చేయాలనుకుంటారు అనుకోరా. నేను అటువైపు చూసి మాట్లాడుతుంటే అక్కడ ఎవరో పర్సన్ ఉన్నారనేగా, అక్కడ ఏదో ఆబ్జెక్ట్ ఉందనేగా. అటువైపు చూసి నేను మాట్లాడుతుంటే ఎవరో ఉన్నారని. ఎవరు లేకపోతే మాట్లాడుతుంటే నన్ను పిచ్చోడు అవ్వాలి. ఇప్పుడు దేవుడు పిచ్చోడు అవుతాడా? కాదు. నేను తీర్పు తీరుస్తానంటే ఉన్నట్టా లేనట్టా? ఉన్నారు. ఆ ఉన్నవారు ఎలా ఉన్నారంటే ఐగుప్తిని పూర్తిగా నాశనం చేసిన వారుగా ఉన్నారు. వాళ్ళకి తీర్పులు తీరుస్తా అన్నాడు. ఇలా తీర్పు తీర్చే సమయంలో గమనించండి, ఇలా తీర్పు తీర్చే సమయంలో ఎవరికి తీర్పు తీరుస్తో 12వ వచనంలో, ఆ రాత్రి నేను ఐగుప్తి మీద సంచరించి ఐగుప్తి దేశమందలి మనుషుల్లోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతానమంతయు హతము చేసి. రాత్రి భాగమేనండి. మీకు ఈ మాట ఎలా ఉందో తెలియదు కానీ రాత్రికి దేవుడు ఊరి మీద సంచరిస్తున్నాడంటే ఎలా ఉంటుందండి ఆ మాట? లైట్లన్నీ ఆరిపేసి చదవాలి ఆ మాట, అప్పుడు తెలుస్తుంది. రాత్రికి దేవుడు ఊరి మీద సంచరిస్తున్నాడు. ప్రతి ఒక్క ఇంట్లో తొలి సంతానం ఈరోజు హతమైపోద్దంటే ఎలా ఉందండి ఆ మాట? నెలలో నలుగురు ఒకే ఊర్లో ఒకే ఈదులో నెలలో నలుగురు చనిపోతే మీరేం చేస్తారు? బెంగొచ్చే దొక్కొక్కడికి. ఒకే నెలలో నలుగురు చనిపోతే ఏమవుద్ది? ఒకే నెలలో 6 చనిపోతే ఏమవుద్ది? బెంగ. ఎవరినో పిలుస్తారు, ఆ ఈదులో కూర్చోబెడతారు, శాంతి పూజలు చేస్తారు. ఏం జరుగుతుంది? ఎందుకు చనిపోతున్నారు? భయం. 9 గ్యాప్ ఉండి చనిపోతే ఎంత భయం అయితే ఇంటికొక్కడు ప్రతి భాగం ఉండే ఆ ఇంట్లో చనిపోయి, ఈ ఇంట్లో చనిపోయి, ఈ ఇంట్లో చనిపోయి, ఈ ఇంట్లో చనిపోయి, మొత్తం ఐగుప్తి ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్నింట్లో చనిపోయి, జంతువులో చనిపోయి, మొత్తం రాత్రి అంతా శవాల గోస అయిపోతే దేశం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. బాడీ లేని ఇల్లు ఉండదు అన్నాడట రాత్రి దేవుడు. బాడీ లేని ఇల్లు ఉండదు. ఖచ్చితంగా జంతువుల్లో తొలి సంతానాన్ని చంపేస్తాను, అలాగే మనుషుల్లో తొలి సంతానం చంపేస్తాను. ఐగుప్తి సింహాసనం మీద ఉన్న ఫరో యొక్క తొలి సంతానాన్ని కూడా చంపేస్తాను. ఎందుకు చంపేస్తా ప్రభువా అని డైరెక్ట్గా అడిగితే డైరెక్ట్ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ ఒకటే, ఎందుకు చంపుతావంటే నన్ను కాదని ఆ దేవతలకు మొక్కున్నందుకు చంపుతాను అన్నాడు. దేవుళ్ళు కాని దయ్యాలకి, సంస్కృతికి విరుద్ధమైన పనులు చేస్తున్నా, అంటే ఈ భయంకరమైన పనులు చేస్తున్న ఈ సంస్కృతిని చంపేస్తానన్నాడు. అంతుకు తీసేస్తాడు, అంతుకు తీసి పడేస్తున్నాడు. ఇలాంటి తీయడానికి రాత్రికి వస్తున్నాడు కనుక తీసేసేది ఐగుప్తీలనే కాదు. ఇదే పని ఎవరు చేస్తున్నారు చెప్పనా?
ఈ దేవతలను మొక్కేది ఐగుప్తీలే కాదు, ఈ దేవతలను మొక్కేవారు ఐగుప్తీలే కాదు, ఇశ్రాయేలీలు కూడా మొక్కుతున్నారట. ఎవరు మొక్కుతున్నారు? ఇశ్రాయేల్ కూడా. ఇశ్రాయేల్ మన బాబులాలు, అలాంటి వాళ్ళు తెలుసా? ఇశ్రాయేల్ మనలాటోలే. మనం చూసారు ఎంత సిగ్గులేని అంటే జిందగీ 11:30కి వచ్చాడు అన్న. అది కదమ్మా 11:30కి, ఎందుకంటే లేదు 11:30కి వచ్చేయాలి పాస్టర్ గారు. ఏమ్మా అని అడిగా, ట్రాఫిక్ జామ్ అవుతుందంటే, 11:30కి ఎందుకు వచ్చేయాలంటే సీరియస్గా మాట చెప్పింది. బేపనైన 11:30కి మూతం పెట్టాడు. పిలవడానికి ఆవిడని అనకూడదు. ఇంకా లేరు చెప్పండి. ఇటు దేవుడిని నమ్మి ఇటు మూఢనమ్మకాలు నమ్మి వాళ్ళు లేరు. ప్రార్థన చేస్తారు, బయటకు పోయి పూజలు చేస్తారు, దేవుడితో ప్రార్థన చేయించుకుంటారు, బయటికి పోయి ముహూర్తాలు పెట్టించుకుంటారు. మళ్ళీ ఒక డొక్కి సామెత ఏంటో చెప్పనా, వీళ్ళు తెలిసి అంటున్నారు తెలియకంటారు నాకు తెలియదు, కానీ నిజంగా వాళ్ళు తెలిసి తెలియకపోయినా కరెక్ట్గానే అన్నారండి. ఏమని తెలుసా? దేవుడికి పెట్టేది దేవుడికి పెట్టాలి, మీరు పెట్టేది దయ్యానికే, గుర్తుపెట్టుకో. దేవుడికి పెట్టేది దేవుడికి పెట్టాలి చెప్పండి, దయ్యానికి పెట్టేది దెయ్యం పెట్టండి. దేవుడు అంటాడు నీ పిండం పెడతా అంటాడు. దేవుడు గుర్తుపెట్టుకో, నీ పిండం పెడతా అంటాడు. దేవుడికి పెట్టేది దేవుడికి పెట్టు, దెయ్యాన్ని పెట్టేది దెయ్యాన్ని పెట్టేది. దెయ్యం ఏం కోరుతుంది? నీ బతుకును కోరుతుంది, అది నీ బలి కోరుతుంది, అది నీ సంస్కృతిని కోరుతుంది, అది నీ పిల్లల్ని నాశనాన్ని కోరుకుంటుంది. దయ్యం మంచి కోరుకుంటుందా? అది అర్ధనగ్న నృత్యాలు వేపిస్తుంది, దేవుడి పేరు మీద తాగిస్తుంది, దేవుడి పేరు మీద ఏ రంగాలు చేపిస్తుంది. దయ్యం చేసే పనులని చెప్పిన విష సంస్కృతికి నాంది పలుకుతుంది, భయంకరమైన పనులు చేపిస్తుంది. దేవుడు సంస్కృతిని పాడు చేయడు, సంస్కృతిని కడతాడు. ఈడు నైతికతను పాడు చేస్తాడు, ఆడు దేవుడిగానే వస్తాడు. ఎన్టీ రామారావు గారు రాజకీయాలు చేస్తున్నప్పుడు ఆయన రాజకీయాల్లో ఒక సామెత వాడేవాడు. ఈ పెద్దోళ్ళు తెలుస్తుంది. ఆ ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో వాడే సామెత చెప్పిన, దొంగోడే పరిగెట్టి పరిగెట్టి జనాల్లో కలిసిపోయి ఆడు అన్నాడట దొంగను పట్టుకోండి అని. పెద్ద ఆయన అనేవాడుగా, దొంగే పరిగెడుతూ పరిగెడుతూ జనాల్లో కలిసిపోయి అలా పోయాడు, పట్టుకుందారు అన్నాడు. ఇంకెవడండి దొంగ? దెయ్యంగాడు. దెయ్యంగా రాలేదు, వాడు దేవుడిగా వచ్చాడు ఐగుప్తిలోకి. వాడు దెయ్యంగా రాలేదు, దేవతలుగా కూర్చున్నాడు. వాడు కూర్చుని దేవుళ్ళుగా ఆర్తలు అందుకుంటున్నాడు, దేవుళ్ళుగా మొక్కులు పొందుకుంటున్నాడు, దేవుళ్ళుగా వాడు డ్రెస్ వెళ్ళిపోయాడు. వాడు ఏం చేపిస్తున్నాడు తెలుసా? ఆడండి, తాగండి, తందనాలు ఆడండి, మీరు గుడ్డలిప్పుకుని తిరగండి, మీకు నచ్చినట్టు చెయ్యండి, ఇది నా ఆరాధన అన్నాడు. ఆ ఆరాధన చేస్తున్నారు ఐగుప్తిలో. ఇలాంటి పనికి మాలిన పనులన్నీ చేస్తాను చూడండి. దేవుడి పేరు మీద చేయకూడదని ఇంకిత జ్ఞానం ఉందా? ఇలా అడిగితే మనమే తిరగబట్టలేదు. ఇది తప్పురా, ఇది మోరల్ కాదురా, సొసైటీకి అడిగితే ఒప్పుకుంటున్నారా? మన మీదకి మళ్ళీ తిరగబడ్డాన్ని అడుగుతున్నారు. మళ్ళీ మనమే తిరగబడ్డానికి సిగ్గులేని మొక్కలు ఇలాంటి వాళ్ళని ఇలాంటి జనంలో కూర్చోబెట్టి ఓపెన్ డిబేట్ చేయాలండి. ఇలా కూర్చోబెట్టి ఓపెన్ డిబేట్ చెప్పు, నీ గ్రంథాల్లోంచి నువ్వుతే మా గ్రంథంలోంచి మేము తీస్తాం, నీ సన్నాసి అసలు ఏంటో చూపించని అడగాలనిపిస్తుంది. కాకపోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని ఎవరు అడక్క కానీ అడుగుతారు. ఒక్క సంస్కృతి ఉపయోగపడదు. ఐగుప్తులలో పెట్టలేకపోయారు, చెలరేకపోయారు, భయంకరమైన ఈ పనులు చేస్తున్నాడు. దేవుడు అన్నాడు వీళ్ళు దేశానికి ప్రపంచానికి పట్టిన చీడ గనక వీళ్ళని తీసేస్తున్నాడు. వీళ్ళనే కాదు, ఇదే పనులు మీరు కూడా చేస్తున్నాడు. ఎవరు? ఇశ్రాయేలీలు. మీరు కూడా చేస్తున్నారు. ఇదంతా ఎక్కడుంది? అక్కడ ఉంది. యెహెజ్కేలు ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథం త్వరగా ముగిద్దాం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం. 7వ సంవత్సరము 10వ దినమున ఇశ్రాయేలు పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణ చేయుటకై నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, యెహెజ్కేలు సందర్భం చెప్తున్నాను వినండి. ఎప్పుడైనా ఒక రెఫరెన్స్ కదిపామంటే దానికి సందర్భం వదిలేయకూడదు. ఆ సందర్భంలో నుంచి ఆ వాక్యం చదవాలి. నువ్వు అడ్డదిడ్డంగా వాక్యాలు తీసేసుకుంటే, ఇలాగే ఒకడు వాగ్దానం కార్డులో వాక్యం తీసేసుకున్నాడు. ఆడికి ఏ కార్డు వచ్చిందో తెలుసా? వచ్చే ఏడాది గర్భవతి అవుతాను వచ్చింది. అవుతాడాడు, సత్తాడాడు, అవుతాడా? దానికి ఒక సందర్భం ఉంటుంది. వచ్చే ఏడాది గర్భవతి అవుతావన్న రెఫరెన్స్ ఎవరిది? శారమ్మదే. శారమ్మకి నీకు సంబంధం ఉందా? అందుకే దానికి ఒక సందర్భం ఉంటుంది. అది ఎవరి కోసం చెప్పాడు, ఎందుకు చెప్పాడు, రచయిత ఉద్దేశం ఏంటి, ఆ రాయబడిన దాంట్లో పాత్రలు ఎవరు, ఇవన్నీ సందర్భాలు తెలియాలి. ఇప్పుడు ఈ అధ్యాయం కదిపోం ఏంటి? యెహెజ్కేలు అని ఒక కాలం ఉంది. ఆ కాలంలో ఇశ్రాయేలు మళ్ళీ చెడిపోయారు. ఆ చెడిపోయిన ఇశ్రాయేలుకి నీతి న్యాయాలు చేయమని ప్రవక్త గోజాడుతున్నాడు. ఆయన పేరు యెహెజ్కేలు. ఆ యెహెజ్కేలుని దేవుడు ఏమన్నాడంటే, నరపుత్రుడా, ఇశ్రాయేలు పెద్దల్లో కొందరు యెహోవాని విచారించుటకై నా యొద్దకు వచ్చి నా యొద్దట కూర్చుండి ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఎలాగో సెలవిచ్చెను. నరపుత్రుడా, ఇశ్రాయేలు పెద్దల్లో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా నా యొద్దను విచారించేటకు మీరు వచ్చుచున్నారే, నా జీవము తోడు
నా వలన ఏ ఆలోచన మీకు దొరకదు, ఇది ప్రభువు యెహోవా వాక్కు, ఏది దొరకదు. వారికి న్యాయము తీర్చుదువా నరపుత్రుడా యెహెజ్కేలు, వారికి న్యాయము తీర్చుదువా, వారి పితరులు చేసిన ఏ కృత్యములు వారికి తెలియచేయము, వాళ్ళ చరిత్ర మర్చిపోద్దని చెప్పు. వీళ్ళ పితరులు పెద్దోళ్ళు ఏం చేశారు ఒకసారి జ్ఞాపకం చేయ. ఏం చేశారు? నేను ఇశ్రాయేలుని ఏర్పరచుకున్నాడు, యాకోబు సంతతిని ప్రమాణం చేస్తున్నాడు, ఐగుప్తి దేశమందు నన్ను వారికి ప్రత్యక్షపరచుకుని ప్రమాణం చేసి నేను దేవుడైన యెహోవాను నేను ప్రకటించిన కాలమున వారు ఐగుప్తి దేశంలో రప్పించిన వారి కొరకు నేను విచారించినదంతయు పాలుదేలు ప్రవచించు సకల దేశములకు ఆభరణమైనది దేశంలోనికి తోడుకొని పోదునని చెప్పిన కాలముననే నేను వాళ్ళతో ప్రమాణం చేసి తిని, అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను, మీలో ప్రతివాడును తనకి ఇష్టమైన ఏ కృత్యములు విడిచిపెట్టవలనని ఐగుప్తుల విగ్రహములను పూజించడం చేత మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకుండవలనని నేను ఆజ్ఞాపించిన. అయితే వారు నా మాట విననొల్లగా నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన ఏ కృత్యములు చేయటకు మానలేదు. యొక్క జంతువులనే కాదు, 12వ అధ్యాయంలో ఎవరిని చంపాలనుకుంటా తెలుసా? ఇశ్రాయేలు కుటుంబంలో కూడా శవాలను లేపాలనుకున్నాడు ఆ రాత్రి. ఆ టైములో దేవుడు వీళ్ళకిచ్చిన రాయితీ ఒకటే. ముగించేస్తాను, జాగ్రత్త వినండి. ఆ రోజుల్లో దేవుడు వీళ్ళకిచ్చిన రాయితీ ఒకటే, రే మీరు విపత్తులో పడిపోకుండా, ఈ మరణ దూతకి మీరు దొరకకుండా, నా చేతికి మీరు చిక్కకుండా, ఈ విగ్రహాలు పూజించిన జాబితాలో ఇటు నా వైపు అడుగులు వేసి మీరు బయట మూఢనమ్మకాలు నమ్మారు గనక మీ మీదకి శిక్ష రాకుండా ఉండాలి అంటే వాళ్ళకి చెప్పాను, వాళ్ళ బుర్రలకు పట్టలేదు. మీకు చెబుతున్నాను, మీరు బతికి బట్టగట్టాలంటే సూత్రం ఒకటే, గొర్రె పిల్లని వధించి రక్తాన్ని నిలువు కమ్ముకి అడ్డు కమ్ముకు పూసి ఎనుక్కుపోయి దాక్కుంటే గాని మీ మీదకి మరణ దూత రాకుండా ఉండదరా అని చెప్పాడు. ఏమైందట? మీరు బతకాలి అంటే ఒక పండగ చెయ్యాలి. ఆ పండగ పేరు పస్కా. ఆ పండగ టైంలో వాడిన పదమే నిర్గమము. నిర్గమము అంటే పాస్ ఓవర్ అంటారు దాన్ని, దాటిపోవుట. బాగా వినాలి. ఇప్పుడు వస్తున్నాయిగా లెంట డేస్ సమయంలో చదవాల్సిన అధ్యాయాలు ఇవే. ఇప్పుడు ఈ కాలంలో ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ చదువుకోవాల్సినవి, ఎందుకంటే సముద్రంలో నుంచి ఏవో బయటకు వస్తున్నాయని చూస్తున్నారా? దీనికి దానికి లింక్ ఉంది, చదవండి సరిగా. సముద్రంలోంచి అడుగునున్న చేపలు బయటకు వస్తున్నాయి, సముద్రంలోంచి తాబేళ్లు బయటకు వస్తున్నాయి, సముద్రంలోంచి ఏవో బయటకు వస్తున్నాయి చెప్తున్నారు. అంటే ఇవన్నీ దేనికి చూసినట్టునే ప్రళయం రాబోతుంది అంటున్నారే. ఆ ప్రళయానికి గుర్తులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎక్కడో అట్టడుగునున్న తెల్లటి చేపలు, ఆ చేపలు అడుక్కొస్తున్నాయంటే ప్రళయం రాబోతుందని చేపలు చూసినట్టున్నారు. కానీ విషయం గమనించండి, అది కాదు గుర్తు. బైబిల్ చెప్పింది గుర్తులు. బైబిల్ ఇచ్చింది సైన్ అంటే ఏంటో, గుర్తు అంటే ఏంటి. ఇదిగో ఇవి జరుగుద్ది. ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు వరుడు సమీపమునే ఉన్నాడని చిన్నమందా జ్ఞాపకం చేసుకున్నాడంటే నిన్నే సంఘమైన నీకే చెప్పాడు. వాళ్ళ చేపలను చూస్తారు, తాబేలను చూస్తారు, తిమ్మింగళాలు చూస్తారు. నువ్వు అది చూడకూడదు, నువ్వు రెఫరెన్స్ చూడాలి, నువ్వు వాక్యం చూడాలి. ఏముంది? దేవుడు అన్నాడు వాళ్ళని తీసేస్తాను, వాళ్ళని ఉండకుండా తీసేస్తానన్నాడు. ఎప్పుడైతే వాళ్ళని తీసేస్తానన్నాడో వాళ్ళ దేవుడు అన్నాడు, మీ పితరులకు ఇచ్చిన మాట ప్రకారం, అబ్రహాం ఇస్సాకు యాకోబులకు మాట ఇచ్చాడుగా, మీ పితరులకు ఇచ్చిన మాట ప్రకారం మీరు బతికి బట్ట కట్టాలి అంటే మీరు పని చేయాలి రబ్బాయి. మొదటి నెలలో మీరు ఏం చేస్తారంటే, ఏం చేయాలట? మొదటి నెలలో మీరు ఏం చేస్తారంటే ఒక అందరూ సమాజంగా కూడుకోండి. ఇశ్రాయేల్ మొదటి నెల ఏంటి? మొదటి నెల ఏంటి చెప్పండి క్యాలెండర్లో? అది ఏంటంట? జనవరి. ఇశ్రాయేల్ అని అన్నాను కదండి. ఇశ్రాయేల్ నెలలు వేరు చెప్పండి, మన నెలలు వేరు. మన నెల ఏంటి? జనవరి. వాళ్ళ నెల ఏంటి? నీసాను. మన నెల ఎందుకు వాళ్ళ నెల ఎందుకు తేడా వచ్చింది? అంటే మన నెల వాళ్ళ నెల ఒకటి అవదా? అవదు. ఎందుకంటే వాళ్ళకి డేట్ ఎలా స్టార్ట్ అవుద్ది అంటే అస్తమయము ఉదయము కలుగగా ఒక దినం అవుద్ది. అంటే బైబిల్ దినం అది. అస్తమయము ఉదయము కలగ ఒక దినము. మనకి ఎప్పుడు రోజు స్టార్ట్ అవుద్ది? ఉదయం అస్తమయం అంటే చూస్తారు, అంత రివర్స్ అండి. వాళ్ళకి అస్తమయం ఉదయం కలిగితే ఒక దినము. మరి మనకి మీ బాబులు కేకులు కొత్తారు ఎన్ని గంటలకి చెప్పండి? ఎన్ని గంటలకి? సరిగ్గా రోడ్డు మీద కొత్తారు కదా, ఎన్ని గంటలకి? అంటే మనకు రోజు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది?
మిడ్-నైట్ 12 తర్వాత రోజు స్టార్ట్ అవుతుంది. అందుకే మన టైం మధ్యలోనే స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి సాయంకాలం 6 నుంచి స్టార్ట్ అవుతుంది కనుక క్యాలెండర్ తేడా వచ్చింది. అందుకే మన నెల వేరు, వాళ్ళ నెల వేరు. వాళ్ళ నెల మొదటి నెల 14వ రోజునట, బాగా వినండి, మొదటి నెల 14వ రోజున వాళ్ళు ఏం చేయాలంటే అందరూ సాయంకాలం మందు ఒక గొర్రె పిల్లని తెచ్చుకుని, నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లని తెచ్చుకుని చంపి కుటుంబం అంతా కలిసి ఏం చేయాలట, తినాలట. ఎందుకు తినాలి? దేవుడు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఎవరి మీదకి రాబోతున్నాడు? దేశం మీదకి రాబోతున్నాడు. దేశంలో ఎవరున్నారు? ఐగుప్తీయులు ఉన్నారు, ఇశ్రాయేలు ఉన్నారు. ఎవరికి తీర్పు తీర్చబోతున్నాడు? ఆ దయ్యాలకి తీర్పు తీర్చబోతున్నాడు. దయ్యాలకి తీర్పు తీర్చినాడు. మరి మనుషులు ఏం చేశారు? ఈ మనుషులు ఆ దయ్యాలకి మొక్కుతున్నారు కనుక వీళ్ళ సంగతి కూడా తేలుస్తానన్నాడు. ఆ దయ్యాలకి తీర్పు తీర్చినప్పుడు ఇదిగో వాటికి మొక్కుతున్న వీళ్ళ సంగతి కూడా తీరుస్తానన్నాడు. అందుకే వీటికి మొక్కుతున్న వాళ్ళు ఐగుప్తీలే కాదు, ఎవరున్నారు? ఇశ్రాయేలు కూడా ఉన్నారు. మరి వీళ్ళ బతికి బట్ట కట్టాలంటే ఏం చేయాలి? బతికి బట్ట కట్టాలంటే వీళ్ళకి సూత్రం ఒకటి, ఒక ఏడాది గొర్రె పిల్లని తెచ్చుకోవాలి. రెండవది 14వ రోజు చంపాలి. మూడవది ఒక్క ఎముక కూడా ఎడవకూడదు. నాలుగవది దోషం లేకుండా ఉండాలి. ఐదవది రక్తము నిలువు కమ్ములు అడ్డు కమ్ము మీద పూసుకోవాలి. ఆరవది గొర్రె పిల్ల శరీరాన్ని తినాలి. ఇది తింటేనే వాళ్ళు బతుకుతారట. నా మాట్లాడుతూనే మళ్ళీ మర్చిపోవద్దు, ముందు జరిగిందే చెప్పండి, మళ్ళీ జరగబోతుంది. ఐగుప్తి దేని గుర్తు తెలుసా? ముగించేస్తున్నాను. ఐగుప్తి దేని గుర్తు? లోకానికి గుర్తు. అంటే ఐగుప్తికి ఏం జరిగిందో చెప్పండి, రేపు లోకానికి చెప్పాలి అదే జరగబోతుంది. ఐగుప్తికి ఏం జరిగింది? ఐగుప్తికి ఏం జరిగిందంటే ఐగుప్తిలో మాయా స్వప్నాల్ని దయ్యాల్ని మొక్కారు. ఇప్పుడు ప్రపంచం కూడా ఏం చేస్తుంది చెప్పాలి? దేవుడు అనుకుని తెలియకుండానే సాతానుగాన్ని మొక్కుతున్నారు. దయ్యాలకే మొక్కుతున్నారంటే అది ఏ యాంగిల్లో ఉన్నా దయ్యంగాడు దాని వెనక పనిచేస్తున్నాడు. ఎక్కడుంది? ఎబిసీలకు రాసిన పత్రిక చూడండి. ఎబిసీలకు రాసిన పత్రిక ముగించేద్దాం. ఏం జరుగుతుందో చెప్తున్నాను చూడండి. ఎబిసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మీరు అపరాధాలు పాపాలు చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని, అధిపతిని, ఎవడండి ఆ శక్తి? ఎవడు? అధిపతి ఎవడు? ఆ వాయుమండల అధికారి ఎవడు? ఆడు విశ్వంలో తిష్టేసి కూర్చున్న వాడెవడు? ఆడి పేరు దయ్యం. ఎవడు చెప్పండి? ఆడు ప్రపంచానికి పట్టాడు. అందరికీ పట్టాడా లేదా? అందుకే చూడండి, ప్రపంచం ఆడ అండర్లో నడుస్తుంది. ప్రపంచానికి బాగా వినండి, ఈ ప్రపంచానికి దైవం ఎవరో తెలుసా? ఈ ప్రపంచానికి అధికారి ఎవరో తెలుసా? దయ్యంగాడు. ఈ లోకాధికారి ఆడున్నాడు కనుకే మీరు చూసారా ఎలాంటి వికృతమైనవి జరుగుతున్నాయో మీరు గమనించండి. దేవుడు ఉంటే ఇలాంటివి జరుగుతాయా? దెయ్యం ఉంటే ఇలాంటివి జరుగుతాయి. మీరు చూడండి, ప్రపంచం దేవుడు అండర్లో కాదు చెప్పండి, సాతానగాడు అండర్లో కల్చర్లోనే నడుస్తుంది కనుకే ఎంత భయంకరమైన పనులు చేస్తున్నారు చూడండి. ఎవడైనా సాటి మనిషిని 72 ముక్కలు నడుగుతాడు. అలా ఆవిడ నరికాడన్నాడు. 72 ముక్కలు. అది ఏమైనా కూడా? అది ఆరక ముందే మళ్ళీ ఇంకొకటి హైదరాబాద్లో నరికేశాడు. ఒకప్పుడు ఎక్కడో నరుక్కున్నారని విన్నాం, ఇప్పుడు మన ఈదుల్లో నరుక్కుంటున్నారు. ఇప్పుడు సినిమా మీరు బాగా గమనించండి, సినిమా వాల్ పోస్టులు అంటిస్తున్నారు కానీ పిల్లగాళ్ళు కుదరకుండా ఈ సినిమా వాల్ పోస్టులో మీరు చూడండి, ఒక్క హీరో తినంగుంటే మీరు చూడండి అన్ని దయ్యంగాళ్ళండి, అందరు దయ్యంగాళ్ళు. ఆడి కత్తెట్టుకుని నోట్లో కత్తెట్టుకుని లింగి పైకి కట్టిన ఫ్లెక్స్ పెడతారు మనకి. ఆ లింగి పైకి కట్టిన ఫ్లెక్స్ కత్తెట్టిన ఎవరిని చంపేడాడు. ఆ చంపేసిన అడుగుతాను, ఇది ఏంటంటున్నాను అడుగుతాను, ఇది నైతికత? ఒరే చంపింది హీరోయిజంగా చూపించుకుంటున్నారంటే దీని వెనకాల ఎవడో ప్రేరేపిస్తున్నాడు చెప్పండి. ఎఫ్సీ పత్రిక చెప్తుంది, ప్రేరేపించు శక్తి. చంపే 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 అని ప్రేరేపిస్తుంది. చూడు, కోళ్ళు కోసినట్టు కోస్తున్నారు పీకలు. ఇప్పుడు ఆ పిల్ల ఎవరో, ఆడపిల్ల ఎవరో వీడియో చూసారు లేదో, వాళ్ళ అమ్మాయి ప్రేమకు ఒప్పుకోలేదు అని తొడట్టి గడిచేసిందండి వాళ్ళ అమ్మది. మాట వెనకపోతే పీక్ గడిచేయడానికి రెడీగా ఉంది, కుక్కలా గడిచేస్తుంది వాళ్ళ అమ్మని. నడుతున్నాను, వయసులో ఉన్న పిల్లలకి పద్ధతులు లేవు,
వయసు మళ్ళీ పద్ధతులు లేవు. మీరు ఎక్కడ చూడండి, ఎక్కడైనా మీరు గమనించండి, ఒక విచిత్రమైన భావజాలం నడుస్తుంది. టీవీ షోలు చూస్తున్నారా? టీవీ షోలు చూడండి, ఒక్కటి హెల్దీ కామెడీ జీవించండి, హెల్దీ కామెడీ, ఆరోగ్యకరమైన కామెడీ ఒకటి జీవించండి. శృంగారం మీద జోకులు వేస్తే సిగ్గు లేకుండా టీవీ సెట్ల ముందు నీ పిల్లలతో కూర్చుని కంచాల్లో అన్నం పెట్టుకుని సోఫా సెట్లో కూర్చుని చూస్తున్నారు. మీకెంత సిగ్గు లేదో. పనికి మాలిన డబల్ మీనింగ్ డైలాగులు వేస్తున్నాడు కదా, రేటింగ్ ఎక్కువంట టీవీలో. పనికి మాలిన డబుల్ డైలాగ్ ఎవడో అడగండి, మీకు తెలుసాడు ఎవడో. ఆ డబల్ మీనింగ్ డైలాగ్ వేసు, ఒకడా రెండా, ఒకరిని చూసి ఒకడు. ఆ స్కిట్ ఏంటి, ఆ వీడియోలు ఏంటి అడిగే సెన్సార్ లేదా ఆడగారు. పైగా దరిద్రం ఏంటి చెప్పనా, ఇలాంటి డబల్ మీనింగ్ మాట్లాడే వారిని రాజకీయ పార్టీలు పిలిచి పదవులు ఇచ్చాడు. వీళ్ళకెంత సిగ్గులేదో, వీళ్ళకెంత సిగ్గులేదో అని అడుగుతున్నాను. ఆ మధ్యకాలంలో యూట్యూబ్ ఆడ పనికి మాలినోడు వాళ్ళ అమ్మా నాన్న బెడ్రూమ్లో ఉంటే వాళ్ళ అమ్మా నాన్న బెడ్రూమ్లో ఉన్న ఆ రహస్యమైన వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన జీవితం మీద సొంత కొడుకులు జోకులు వేసిన పనికి మాలినోడికి మన దేశం వాడికి ఉత్తమ బహుమానం ఇచ్చింది. నేను అడుగుతున్నాను, ఏమి నడుస్తుంది? ప్రేరేపించే శక్తి నడుస్తుంది. ఎక్కడ చూడండి ఉన్మాద చర్యలు ప్రేరేపిస్తున్నారు, ప్రేమలు అంటున్నారు, ఒకరినొకరిని చంపుకుంటున్నారు, రకరకాల పనులు చేస్తున్నారు, కోస్తున్నారు, మూఢనమ్మకాలు. ఆడు అన్ని యాంగిల్లో ఉన్నాడండి. దేవుడిని నమ్మేవాడికి దేవుడి యాంగిల్లో ఉన్నాడు, నేరాన్ని నమ్మేవాడికి నేరాల యాంగిల్లో ఉన్నాడు, అన్ని యాంగిల్లో ఆవహించాడు. అందుకే చూడండి, ఇంటర్నెట్లో ఇంకో నెట్ ఎట్టాడు. ఆ నెట్ పేరు డార్క్ నెట్. జాగ్రత్త, మీ పిల్లలు నెట్ వాడితే. సైబర్ క్రైమ్ తెలుసు కనుక, క్రైమ్ బ్రాంచ్లో పనిచేస్తున్నాను కానీ తెలుసు కనుక చెప్తున్నాను, జాగ్రత్త. మీ పిల్లలకు ఫోన్లు ఇచ్చేటప్పుడు 70 సార్లు చెక్ చేయండి. ఈ నెట్ వేరు, దీని వెనకాల ఉన్న ఇంకొక నెట్ వేరు, ఆ నెట్ పేరు డార్క్ నెట్. అందులోకి వెళ్ళారంటే ఇంకా వాళ్ళ లైఫ్ డార్కే. భయంకరంగా ఉంటుంది, ఘోరమైన చర్యలు. ప్రపంచాన్ని పట్టాడు వాడు. ఈ ప్రపంచాన్ని పట్టిన వీడికి దేవుడు తీర్పు తీర్చాలి. ఒకప్పుడు ఐగుప్తికి పట్టాడు, అగ్రరాజ్యాలకు పట్టాడు. ఆ రోజు సంచరించి ఆ దేశాలకు తీర్పు తీర్చడానికి వచ్చాడు. వాళ్ళని తీసేస్తాను, ఆ దేశం మీదకి వచ్చి ఆ దేవతలను తీసేస్తాడు, తీర్పు తీర్చడానికి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ రాబోతున్నాడు. బాగా వినండి, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వస్తున్నాడు? రెండవ రాకల్లో ప్రపంచం మీదకి రెండవ రాకల్లో రాబోతున్నాడు. ఎందుకు రెండవ రాకల్లో రాబోతున్నాడంటే మళ్ళీ ఆ దురాత్మలకు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఆ దురాత్మ పీక పట్టుకుని తన పాదాల కింద పెట్టి వాడిని అంతం చేయడానికి, దురాత్మ వాడి సమూహాన్ని నాశనం చేయడానికి రాబోతున్నాడు. అయితే ఈ వచ్చేటప్పుడు ఐగుప్తిలో ఎలా వచ్చాడు అలా వస్తాడు. ఎలా వచ్చాడు? ఐగుప్తిలో వచ్చినప్పుడు ఆ దేవతలకు తీర్పు తీర్చడమే కాదు, వాటికి మొక్కునోళ్ళకు కూడా చెప్పండి తీర్పు తీర్చాడు. అంటే మనుషులకు కూడా తీర్పు తీర్చాడు. ఇప్పుడు రెండవ రాకల్లో వస్తున్నప్పుడు ఇలాంటి భావజాలంలో ఎవడైతే బతుకుతున్నాడో, ఈ దేవతలకు తీర్పు తీరుస్తున్నప్పుడు వీటికి మొక్కునోళ్ళని, దయ్యాలు లాంటి పనులు చేసే వాళ్ళని కూడా చెప్పండి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఈ జాబితాలో అందరూ ఉన్నారా? ఉన్నారు. ఐగుప్తిలో ఇశ్రాయేల్ ఎలాగైతే మిస్ అవ్వలేదో ఈరోజు అందరూ అందులో ఇరుక్కుని ఉన్నారా లేదా? ఐగుప్తి తీర్పు నుంచి బయటికి రావాలంటే సూత్రం ఒకటే, ఏడాది గొర్రెపిల్ల కావాలి, 14 రోజు చంపాలి, ఆ రక్తాన్ని పూసుకోవాలి, ఆ శరీరాన్ని తినాలి. అలా చేస్తేనే ఆ రోజు మరణదూత వాళ్ళ ఇంటి మీదకి రాలేదు. సేమ్ మునుపు జరిగిందే మళ్ళీ జరగబోతుంది. ఇప్పుడు మునుపు జరిగిందే మళ్ళీ జరగబోతుంటే మళ్ళీ ప్రపంచానికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. సేమ్ ఐగుప్తి, ఎందుకంటే ఐగుప్తి లోకానికి గుర్తు. ఇప్పుడు ఐగుప్తికి తీర్చిన తీర్పు మళ్ళీ ప్రపంచానికి తీర్పు తీర్చబోతున్నాడు. ఇప్పుడు మళ్ళీ బతికి బట్ట కట్టాలంటే ఇప్పుడు నువ్వు తినాల్సిన గొర్రెపిల్ల ఉంది. ఎవరు ఆ గొర్రెపిల్ల? నిర్దోషమైన గొర్రెపిల్ల. ఎవరు మీకు తెలుసు? నజరైడైన యేసుడు. ఆయనను తినాలా? నిర్దోషమైన వాడంటే మీరు చెక్ చేయండి చరిత్ర. ఫిలాతు, రోమన్ గవర్నమెంట్ ఆయన గురించి సర్టిఫికేట్ ఇచ్చింది. ఫిలాతు ఏమన్నాడు తెలుసా? ఈయన యందు నాకు ఏ దోషము కనబడ, నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల. 14వ రోజు చంపాలన్నాడు. అంటే మునుపు జరిగిందే మళ్ళీ 14వ రోజు చంపాలన్నాడు. 14వ రోజు పస్కా టైంలోనే నజరేయుడైన యేసుని సిలువేశారు. మీరు చదువుకోండి చరిత్ర. 14వ రోజు సాయంత్రమే ఆయన పట్టుకున్నారు. 14వ రోజు అందే చంపేశారు ఆయన్ని. సాయంకాలం మందు గొర్రెపిల్లని ఏమన్నాడు ఐగుప్తిలో? సాయంకాలం మందు. ఎందుకు సాయంకాలం మందు? ప్రభు అయిన యేసుక్రీస్తు 2 గంటలు చనిపోయాడండి. ఏ రోజండి?
పస్కా టైంలో ఎన్నో రోజు అండి? 14వ రోజు. అంటే ఆ రోజు ఆ గొర్రె పిల్ల రాబోతున్న నజరేయుడైన యేసుకి ముంగుర్తు అన్నమాట. ఆ రోజు ఆ గొర్రెపిల్ల రక్తం వెనకాలంటే బతికారు. ఈ రోజు రెండవ రాకడ ఉగ్రతలో బతకాలి అంటే బాగా వినండి, యేసు ప్రభు రక్తాన్ని నమ్మినోడే బతుకుతాడు. ఇంకా బాప్టిజాలు తీసుకోకుండా సోగ్గా ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో మీకోసం చెప్తున్నాను, జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. మీకే ఎవడైతే రొట్టె విరవడో, బాగా వినాలి, గొర్రెపిల్ల శరీరాన్ని తినమన్నాడా? గొర్రెపిల్ల శరీరాన్ని తినమన్నాడు. అంటే నువ్వు సంఘ సహవాసంలో ఎవడైతే రొట్టె విరవడో, ఎవడైతే ద్రాక్షరసం తీసుకోడో, ఎవరికైతే బాప్టిజం లేదో మీరు గమనించండి, ఎవడైతే ఇంకా మారు మనసు పొందడో, మరణదూత ప్రపంచం మీద సంభవించినప్పుడు ఎలా అయితే ఇశ్రాయేలు సంతతి లేచిపోయిందో, మారకపోతే నువ్వు నీ కుటుంబానికి నువ్వే ఉత్తరవాదం అయిపోతావు. గుర్తుపెట్టుకో, నువ్వే. ఇది భయపెట్టే విషయం కాదు, జరిగిన చరిత్ర జరగబోతుంది. యేసుప్రభు అన్నాడు, రెండవ రాకుల్లో ఏముంటదంటే శవాల గుట్టలు పోగవుతాయట, గెద్దలు ఆకాశంలో తిరుగుతాయట, మరణం ఊరి మీద ప్రపంచం మీద సంచరిస్తుందట. ఆ రోజు నీ వరుడు మేఘాల మీద రాబోతున్నాడట. ఆ రోజు ఎవడు బతుకుతాడంటే బాప్తిజం తీసుకునే రొట్టె ద్రాక్షరసం తీసుకున్న సహవాసంలో ఉన్నోడే బతుకుతాడు. గుర్తుపెట్టుకోండి. మేము రొట్టె తీయం, రొట్టె ఉప్పకుంది సప్పకుందంటే నీకు ఉంటుంది, కంగారు పడకు. ద్రాక్షరసం ఏంటి కొంచెం చప్పకుందంటే, నువ్వు ద్రాక్షరసం చప్పకుందని కదా అయ్యా, నువ్వు బతికి బట్ట కట్టేది ఒకటే ఉంది, గుర్తుపెట్టుకో, రొట్టె ద్రాక్షరసం సహవాసంలో ఉండాలి. అందుకే ఆయన 14వ రోజు చనిపోయాడు. అక్కడ మనం చదువుతున్నాడు 12వ అధ్యాయంలో, ఆ గొర్రెల్లో ఒక ఎముకైనా ఎరగకూడదు అన్నాడు. అక్కడ యేసుప్రభువుని సిలువేసినప్పుడు అటువైపు ఉన్న దొంగ మోకాళ్ళు ఎరగొట్టారు, ఇటువైపు ఉన్న దొంగ మోకాళ్ళు ఎరగొట్టారు. ఇద్దరు ఎముకలు ఎరగొట్టారు, కానీ ఎవరి ఎముకలు ఎరగొట్టలేదు చెప్పండి. ఎరగొట్టకూడదు, ఎందుకంటే ప్రపంచాన్ని మరణదూత నుంచి రక్షించే ఒకే ఒక్క గొర్రె పిల్ల చెప్పండి, నజరేయుడైన యేసుడు. అందుకే ఆయన గొర్రెల్లో ఎలాగైతే ఆయన ఎముక ఎరవలేదో, ఈరోజు ఆయన ఎముక కూడా ఎరవలేదు. మీరు గమనించండి, ఆయన తినాలి. ఆయన తినమంటే ఆయనకి సాదృశ్యమైన రొట్టెను మనం తినాలి. ఎవరైతే సంఘంలో ఉంటారో అది ఆదివారం తీసుకుంటున్నారు, నెలకు తీసుకుంటారో నాకైతే తెలియదు, కానీ బైబిల్ను బాగా పరిశీలించి రాకడ వస్తుందంటే మీరు గమనించండి, ఐగుప్తి లాంటి వాతావరణం ఉన్నప్పుడు ఐగుప్తి మీదకి 10 తెగుళ్ళు నాశనం వచ్చింది. ఇప్పుడు సేమ్ బాగా వినండి, ఒక ఐగుప్తి అలా ఉంటేనే అంత తెగుళ్ళు వస్తే, ఇప్పుడు ప్రపంచం అంతా ఐగుప్తిలా ఉందా లేదు చెప్పండి. వావి లేదు, వరస లేదు, పద్ధతులు లేవు, దేవుడి పేరు మీద ఘోర కలి నడుతున్న మొత్తం ఇప్పుడు ప్రపంచానికి ఐగుప్తి వాతావరణం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ప్రపంచ ఐగుప్తికి దేవుడు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. అది వస్తుందనడానికి గుర్తు ఏంటంటే ఇవే. ఇదిగో చూడండి, మనుషుల్లో కరుగుతున్న ఈ నైతికత లేని విలువలు ఏదైతే జరుగుతున్నాయో, ఇలా ఉంటే త్వరగా నాశనం అయిపోతుంది. సొదొమ గొమొర్రా నాశనం అయిపోవడానికి ముందు గుర్తేంటి చెప్పిన, వావి వరుసలు మర్చిపోయారు, నాశనం అయిపోయారు. జలప్రలయం మీదకి రావడానికి గుర్తేంటి చెప్పిన, తిండి తిరుగుళ్ళు దరిద్ర పనులన్నీ అలవాటైనాయి, జలప్రలయం వచ్చి కమ్మేసింది. జలప్రలయం రావడానికి అవే గుర్తులు, సొదొమ గొమొర్రా నాశనం అయిపోవడానికి అవే గుర్తులు. ఇప్పుడు మళ్ళీ అదే గుర్తులు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచం ఏమవుతుంది చెప్పండి. చాలామంది ఏమనుకుంటారంటే ఓజోన్ కన్నం పడిపోయింది. ఎంత కన్నం పడ్డది? ఓజోన్ కన్నం పడిపోయింది. నీ వల్ల రయ్యా కన్నం పడ్డది. చేపలు బయటకు వచ్చేది ఎందుకు? నువ్వు తెరవలేక. భూమి కదులుతుంది, ఎందుకు కదులుతుంది? ఎరిమియాలో ఉంది, చదువు. ఎరిమియాలో ఏమన్నా తెలుసా? నీ పాపములు ఎక్కువ ఒకటి వల్లనే కదా ప్రకృతి తన గతిని మార్చుకుంటుంది. ఎరిమియాలో ఉందిగా, మీరు పాపములు చేయడం వల్లగా పక్షులు సమసిపోతున్నాయి, మీరు పాపం చేయడం వల్లగా ప్రకృతి యొక్క నైజం మారుస్తుంది. అందుకే చూడండి, చలికాలంలో చలి లేదు, ఎండాకాలంలో ఎండ లేదు, వర్షాకాలంలో వర్షాలు లేవు. దేనికి ఇవి గుర్తులంటే త్వరలోనే ఉంది ఈ ప్రపంచానికి దిన కార్యక్రమం. అందుకే చూడండి, మారుతున్న చాలా మంది వార్తలు చెప్తున్నారు, మీరు చూస్తున్నారు లేదు 2 వారాల నుంచి. ఇదేదో యుగాంతం వచ్చేసేలా ఉంది, వచ్చేసేలా ఉంది కాదు. నువ్వు అనుకున్నప్పుడు రాదు. గర్భిణీ స్త్రీకి చెప్పి రావు నొప్పులు, చెప్పండి, చెప్పి రావు. నీకు చెప్పి రాదు, సంఘానికైనా తెలుస్తుందేమో కానీ ఆయన రాకడా. ఈ లోకం అంతా బాగుంది, ఇక కరోనా లేదు, నొప్పులు లేవు, ఇబ్బందులు లేవు, అమ్మయ్యా అనుకునే సమయంలో నొప్పులు వచ్చేస్తే అందరికీ బాగానండి. గర్భము ఎప్పుడైతే డెలివరీ అవుతుందో ఆ డెలివరీ పేరే మరణం. పాపం పరిపక్వమై చెప్పండి
గర్భం ధరిస్తే అది కనేది మరణం. ఈ ప్రపంచం ఎదుర్కోబోయేది మరణం. ఇది చెబుతుంటే బయట వాళ్ళకి వింతగా ఉంటుంది. ఈ మాటలు నీకు ఆత్మీయత అర్థమైతే ఇది ప్రపంచ భవిష్యత్తు నువ్వు నమ్మకనే నమ్ముతావు. నమ్ము, యేసుప్రభు నమ్ము. ఎందుకు యేసుప్రభు నమ్మాలంటే మునుపు జరిగిందే చెప్పండి, మళ్ళీ జరగబోతుంది. అందుకే బైబిల్ ఎంత ఖచ్చితమైందంటే ఏం జరగబోతుందో ముందే చెప్పిన గ్రంథం ఇది. అందుకే ఇది నీకు నాకు అర్థమైంది లేదు కానీ మొన్న పేపర్లో పడింది. సర్ ఐజాక్ న్యూటన్ తెలుసుగా, న్యూటన్ గారు దీన్ని బట్టి అంచనా వేసాడు తెలుసా, ప్రపంచం త్వరలోనే అంతం అవబోతుందని. ఆయన చెప్పిన డేట్ ఒకటి చెప్పండి, నేను చెప్పను. ఎందుకంటే అది నిజమో అబద్ధమో తర్వాత అది చెప్తే ఆ ముందులో తీసుకుంటారు మీరు బాప్టిజం. ముందే తీసుకో, పాలు పంపులు పొందు, నీ సహవాసంలో పాల్గో, దైవజనుడితో కలిసి దేవుని కొరకు ఏం చేయాలి నిర్ణయించుకో. ముందుగా ఏర్పాటు చేసిన సత్క్రియ జరిగించి క్రీస్తుకు మహిమార్థం కూడా దేవుడిని దీవించి నీ కుటుంబాన్ని కాపాడునుగాక. ఎవరిని